శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మనిషి తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుంది అంటారు, అసలు దానికి మీనింగ్ ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఇది వీరి ప్రశ్న. వీరు ఇంగ్లీష్లో టైప్ చేశారు. ఇంగ్లీష్లో టైప్ చేసేవారికి మళ్ళా చెబుతున్నాను, అనేక సార్లు శీర్షికల్లో చెప్తూనే ఉన్నాను. తెలుగు టైపింగ్ కీబోర్డ్ ఉంటుంది. ఆ కీబోర్డుని డౌన్లోడ్ చేసుకుంటే తెలుగు దేశీ కీబోర్డ్ అని ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకొని తెలుగులో టైప్ చేయవచ్చు. ఇంకెవరో చెప్పారు అక్కడ వాయిస్తో కూడా మాట్లాడితే తెలుగులో టైపింగ్ అయిపోతుందని. అది నాకు అంత అనుభవం లేదు. దయచేసి అవకాశం ఉన్నవాళ్ళు కొద్దిగా ప్రయత్నించి, ఎందుకంటే వింటున్నారు కనుక తెలుగులో టైప్ చేయడం నేర్చుకుంటే మన మధ్య కమ్యూనికేషన్ బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో టైప్ చేసినటువంటి అక్షరాలని తెలుగులో, మళ్ళీ తెలుగు పదాలే ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నారు. చాలా మంది అలాగే చేస్తున్నారు. వాటిని కూడబలుక్కొని చదివి ఆ పదాన్ని అర్థం చేసుకొని, అంటే సగం ఇంగ్లీషు సగం తెలుగు కూడా కలిపి రాస్తున్నారు. ఇవి కొంచెం కష్టంగా ఉంది. అందుకని అవకాశం ఉన్నవాళ్ళు దయచేసి తెలుగులో టైప్ చేయండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇది హిందీలో కూడా ఒక సామెతలాగా ఉంటుంది, దానే దానేపై ఖానే వాలా కా నామ్ లిఖా హోతా అని. చాలా మంది చెబుతూ ఉంటారు, తినే ప్రతి గింజ మీద ఆ మనిషి పేరు రాసి ఉంటుంది అని. అంటే మనం అక్కడ పేర్లు రాసి పెడతారని కాదు, ఇది ప్రపంచాన్ని, సృష్టిని అనాదిగా మనుషులు గమనిస్తున్నారు. మానవ జాతి గమనిస్తుంది. సరే, మిగిలిన జంతు జాతులు, వృక్ష జాతులు మిగిలిన ఏమైనా కూడా గ్రహించవచ్చు, అది మనకు తెలియదు, స్వీయ అనుభవం కాదు. కానీ మానవ జాతి గ్రహించేది మనకి స్వీయ అనుభవం. మానవ జాతి గ్రహిస్తుంది. అలా గ్రహించినటువంటి వాళ్ళు ఇప్పుడు మొత్తం సైన్స్ అని అన్ని విడమర్చి మనం సైంటిఫిక్ గా ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పుకునేటువంటి స్థాయికి వచ్చాం. అలాగే విద్యాలయాలు వచ్చినాయి, చదువులు వచ్చినాయి, చెప్పుకోవడానికి చక్కటి భాషా పదాలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. ఇది ఒక కామన్ వాడుక భాషలో చెప్పబడినటువంటి పదం. ఇది మనుషులు అసలు భూమి మీదకి వచ్చాం మనం. దీని అర్థమేం లేదు, మన జీవితాన్ని గమనించుకుంటే దాని అర్థమైపోద్ది. మనం భూమి మీదకి వచ్చాం, రావటంలో అసలు మన ప్రమేయం లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎవరం, ఎందుకు ఇలా వచ్చాం తెలియదు. దానికి చెప్పిన మహాత్ములు చెప్పినటువంటి విషయాలను అనేక మంది అనేక రకాలుగా చెబితే అందులో మనకు నచ్చింది మనం నమ్ముతున్నాం అంతే. అయితే ఆ నమ్మకంతో కూడా మనకేం పని లేదు. ప్రస్తుతం వచ్చేసాం, బ్రతకాలి. బ్రతకాలి అంటే అతి ముఖ్యమైనది ఏంటి అంటే మనకు తెలిసింది తిండి. అతి ముఖ్యమైనది మనం భావించుకునేది మనకు తెలిసింది తిండి. కానీ అసలు ఒక్కసారి ఇంకొంచెం వెనక్కి వెళ్ళి గమనించుకుంటే అసలు మనం బ్రతకటానికి అతి ముఖ్యమైనది ముందు గాలి పీల్చుకోవాలి. అలాగే భూమి మీదకి మనం వచ్చామంటే మనం ఉండటానికి అవసరమైన ప్రదేశం ఉంది. ఇక్కడ ప్రదేశం అంటే ఖాళీ. ఖాళీ లేకపోతే మనం ఉండటం కుదరదు. అంటే మొట్టమొదట అసలు మనకు అవకాశం ఇచ్చింది మనం ఉండటానికి, ఇక్కడ మనకు అవకాశాన్ని కల్పించింది ప్రదేశము, ఖాళీ. ఆ ఖాళీనే ఆకాశము అన్నారు. ఆకాశం అంటే అవకాశము కల్పించినది. తనలో ప్రదేశం అనే తనలో అనేకం ఉండటానికి అవకాశము కల్పించినది ఆకాశం. అవన్నీ పట్టించుకోం మనం. మనకు ఇప్పుడు ఆకలి వేస్తుంది కాబట్టి, తిండి కావాలి కాబట్టి, తిండి అవసరము అనేటువంటి ధ్యాసలోకి వెళ్ళిపోతాం అంతే. అందుకని ఇవన్నీ గమనించుకుంటూ వస్తే మొత్తం అర్థమైపోద్ది. ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదు, ఉన్న సత్యాలను ఉన్నట్టు తెలుసుకోవటం. ఆ ఉన్న సత్యాలు ఎలా ఉన్నాయో అలాగే నువ్వు కూడా సత్యంగా జీవించు. అందులో నువ్వు అసత్యానికి వెళ్ళినా కూడా నీకు జీవించటం కుదరదు. ఇది ఆధ్యాత్మికత చెప్పేది.
నా ఇష్టం వచ్చినట్టు జీవించేద్దామని ఒకవేళ అనుకున్నా జీవించటం కుదరదు. ఎందుకని అంటే మనకి పెట్టబడిన శరీరము, మనకి ఇవ్వబడిన భావాలు, మనకి ఆలోచించటానికి ఇవ్వబడిన జ్ఞానము, మొత్తం మన శరీర అవయవాలు, మన భావాలు, మన జ్ఞానము అన్నీ కూడా సృష్టి అనేటువంటి నియంత్రణలో ఉన్నాయి. ఎందుకంటే మనం ఆ నియంత్రణలోనే బతుకుతున్నాం. మనం కూడా సృష్టిలో ఒక భాగము. చెట్టుకు ఒక ఆకు ఎలాగో, ఒక పువ్వు ఎలాగో, ఒక కొమ్మ ఎలాగో, ఒక కాయ ఎలాగో, ఒక పండు ఎలాగో, అలా మనం కూడా సృష్టిలో కలిసిపోయి ఉన్న ఒక భాగము. అయితే ఇది మనం గుర్తించం. ప్రాబ్లం అక్కడ వచ్చింది. అది గుర్తిస్తే అసలు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో మనం గమనిస్తే ముందేం జరిగింది, అసలు మనం వచ్చిన కాడి నుంచి గమనిస్తే మనం ఉండటానికి భూమి మీద ఒక ప్రదేశము మనకు ఏర్పాటు చేయబడింది. ప్రదేశము లేకపోతే ఉండటం కుదరదు. కాబట్టి మొట్టమొదట మనకు అవకాశం కల్పించింది ఆకాశము. తర్వాత మనిషి బ్రతకాలి అంటే అతి ముఖ్యమైనది గాలి. గాలి పీల్చుకోవాలి. గాలి లేకపోతే మనం బ్రతకడం కుదరదు. కాబట్టి గాలి ఉంది. ఆటోమేటిక్గా దానంతటా అది శరీరం పీల్చుకుంటుంది, వదిలేస్తుంది, పీల్చుకుంటుంది, వదిలేస్తుంది. ఆ ప్రక్రియతో అసలు మనకు సంబంధమే లేదు. దానంతటా జరిగిపోతుంది. అంటే దానంతటా అది జరిగేలా ఆ ప్రక్రియ పెట్టబడినది. అది మర్చిపోకూడదు మనం. పెట్టబడిన ప్రక్రియ అది. ఓకే, ఈ పెట్టబడింది అనే విషయం ఇప్పుడు మర్చిపోకండి. మన శరీర నిర్మాణము కూడా ఇవ్వబడింది. మనకొచ్చే ఆలోచనలు, భావాలు కూడా చెడు ఎంతవరకు వెళ్ళొచ్చు, మంచి ఎంతవరకు వెళ్ళొచ్చు అనే భావములు ఇవ్వబడినవి. ఇవ్వబడిన భావములలో నీకు స్వేచ్ఛ ఉంది, క్రియాత్మకమైన స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే నీకు ఆలోచన శక్తి ఇవ్వబడింది. ఇది మంచి, ఇది చెడు అని తెలిసేలా నీకు విచక్షణ జ్ఞానం కూడా ఇవ్వబడింది. కనుక నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. ఇప్పుడు ఈ విచక్షణ జ్ఞానం జంతువులకు ఉండదు. మనలాగా ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము ఇవన్నీ జంతువులకు ఉంటాయి. విచక్షణ జ్ఞానం ఉండదు. మనకు విచక్షణ జ్ఞానం ఇవ్వబడింది కనుక స్వేచ్ఛ ఇవ్వబడింది. ఆ స్వేచ్ఛ ఏంటి? నీకు ఇచ్చిన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. అందులో నువ్వు ఎలా ఉన్నావో అటువంటి ఫలములు నీకు తిరిగి వస్తాయి అనేటువంటి కర్మ సిద్ధాంతము సృష్టిలో నియంత్రించబడి ఉన్నది. మళ్ళీ కర్మ సిద్ధాంతం ఉంది ఇక్కడ సృష్టిలో. నువ్వు ఎలాంటి జీవితం జీవించావో, ఎలాంటి భావాలకు లోనయ్యావో, ఎలాంటి పనులు చేశావో, ఏ భావాలతో చేశావో అటువంటి ఫలితములే పొందుతావు. అది ఇక్కడ చెప్పబడింది. కర్మ సిద్ధాంతం ఉన్నది అని మనుషులు గ్రహించారు, చెప్పారు. ఇదంతా మనుషులే చెప్పింది. ఇక్కడ అత్యంత ప్రాణప్రదమైంది మనం బతకడానికి ఏంటి ముందు చెప్పుకుంది. మనం ఉండటానికి ఆకాశం అవకాశం ఇచ్చింది. వాయువు అత్యంతదే ముందు మనం బ్రతికించేది అదే. కానీ దానంతట అదే జరిగిపోయేలా పెట్టబడింది, మన ప్రమేయం కూడా లేకుండా. దానికి సాక్ష్యం ఏంటంటే గాఢ నిద్రలో కానీ, మనం మెలకువలో పనులు చేసుకుంటున్నప్పుడు కానీ, ఏది చేసుకుంటున్నా ఊపిరి పీల్చుకోవటం వదలటం దానంతటా జరిగిపోతూ ఉంటాడు. గాఢ నిద్రలో ఇంకా బాగా తెలుస్తుంది మనకి. ఎందుకంటే మనం నిద్రపోయాం, కానీ శరీరం ఊపిరి పీల్చుకొని వదిలి మనం బ్రతికించి ఉంచింది. తర్వాత సూర్యరశ్మి భూమి మీద పడకపోతే మనము బ్రతకము, అసలు భూమి మీద జీవరాశి ఉండదు. అలాగే నీరు అనేది లేకపోతే మనము బ్రతకము, భూమి మీద జీవరాశి ఉండదు. అసలు ఉండటానికి భూమి అనేటువంటి ఆధారత ఒకటి ఉంది. ఇందాక ప్రదేశమేమో ఖాళీ, మనం తిరగటానికి, ఉండటానికి, మన శరీరం అక్కడ ఉండటానికి ఖాళీ. నిలబడటానికి భూమి ఆధారంగా ఉంది. ఆ భూమి నుంచే సర్వ ఆహార పదార్థాలు, మనకు అవసరమైన సర్వము ఉత్పత్తి అవుతున్నాయి. అంటే మనం వినియోగించుకునే వస్తువులు, బ్రతకడానికి అవసరమైన తిండి. మనం ఏంటంటే ఉచితంగా దొరుకుతున్నటువంటి పంచభూతాలన్నింటినీ వదిలేసాం. ఆహారము ప్రయత్నించి తెచ్చుకోవాలి. ఈవెన్ జంతువులైనా సరే ప్రయత్నించుకోవాలి ఎంతో కొంత. మనిషి ఆ ప్రయత్నాన్ని ఇంకొంచెం ఎక్కువ పెంచుకునేలా తెచ్చేసుకున్నాడు. ఎందుకంటే అనేక వస్తువులు కనుక్కున్నాడు, మానవ లోకం నిర్మించుకున్నాడు, జంతు లోకంలోంచి బయటకు వచ్చేసాడు, నాగరికత పేరుతో అభివృద్ధి చెందుతున్నాడు, అనేక చదువులు, విద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాడు.
మనిషి ఎలా బ్రతకాలి అనడానికి అనువుగా చిన్నప్పటి నుంచే విద్యలు ఇవన్నీ పెట్టుకున్నారు, అవి నేర్చుకుంటున్నారు. ఇంకా ఇంకా సైన్స్ డెవలప్ అవుతుంది, ఇంకా ఇంకా కొత్తవి ఆవిష్కరించుకుంటున్నారు. ఒక పక్క విశ్వాన్ని గమనిస్తున్నారు, మరో పక్క మానవ జీవితానికి అవసరమైనటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలు ఎన్నో చేస్తూ మానవుడు అనేక అనారోగ్యాలకు లోనవుతుంటే అందులోంచి రక్షింపబడటానికి వైద్య శాస్త్రాన్ని కూడా బాగా డెవలప్ చేసుకుంటున్నారు. ఇలా విస్తృతమైనటువంటి పరిశోధనలు జరిగి ఇప్పటికే ఎన్నో ఉన్నాయి, అవన్నీ అనుభవిస్తున్నాం. వస్తు రూపంలో కానీ, మెడికల్గా కానీ, విద్యా విధానాలలో కానీ, అనేక రంగాలలో, వాహనాలు కానీ, ఏదైనా తినే వస్తువులు కానీ, కట్టుకునేవి కానీ, అనుభవించేవి కానీ, గృహోపకరణాలు కానీ అనంతంగా ఉన్నాయి. ఇది ఇంకా ముందుకు సాగుతూనే ఉంది. సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్రం అలా కనుక్కుంటానే ఉంది. ఏంటి కనుక్కుని అంటే మనిషికి ఉపయోగపడి. అలాగే విశ్వాన్ని కూడా పరిశీలిస్తుంది, పరిశోధిస్తుంది. ఎందుకంటే ఇది మనిషి విశ్వంలో ఎలా బ్రతకాలి అన్నదానికి విశ్వ పరిశోధన సహాయపడుతుంది. ఆ పరిశీలనలో విశ్వంలో ఏర్పడే విపత్తులను కూడా కనుక్కుంటున్నారు. ప్రపంచంలో ఏర్పడే విపత్తులు ముందే చెప్పేస్తున్నారు. వాతావరణ శాఖలు వచ్చినాయి, ఏమేం జరగబోతుందో ముందే చెబుతున్నారు. ఆకాశంలో జరిగే మార్పులు కూడా ముందే చెబుతున్నారు. గ్రహగోళాలు కొన్నింటిని పరిశీలించగలుగుతున్నారు. ఇదంతా ఒక వైజ్ఞానికంగా ముందుకెళ్ళిపోతున్నారు. దాన్ని సైన్స్ అన్నాం. అన్ని రంగాలలో జరుగుతుంది అది. అందుకని మనకి ముందే అన్ని, ఇప్పుడు వాతావరణ శాఖ ముందే చెప్పేస్తుంది తుఫాన్లు ఎప్పుడు వస్తాయి, సునామీలు ఎప్పుడు వస్తాయి, ఏ అవకాశాలు ఉన్నాయి, వర్షాలు ఎప్పుడు పడతాయి, ఎండలు ఎంత వస్తాయి, ఎండలు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా. వాతావరణ శాఖను బట్టి పంటలు కూడా ఈ పంటలు వేసుకోండి, ఈ ప్రాంతంలో ఈ పంటలు పండించుకోండి అని చెప్పే విధానం కూడా వచ్చేసింది. ఇది డెవలప్మెంట్. అయితే ఇందులో మనకి అతి ముఖ్యంగా ప్రాథమికంగా మనిషికి కనపడేది ఏంటంటే పంచభూతాలన్నీ ఫ్రీ. కాబట్టి ఫ్రీగా వాడుకుంటున్నాటి థాట్ అసలు రాదు మనకి, అసలు రాదు. తల్లిదండ్రుల కలయిక వలన పుట్టేశాం. పుట్టిన కాడి నుంచి తల్లిదండ్రులు పెంచుతూ కొంచెం మనకి నేనుని ఊహ తెలిసిన దగ్గర నుంచి కలిగిన భావాలే తప్ప వెనక భావాల గురించి అసలు ఆలోచన పుట్టదు. తల్లిదండ్రులు కలిస్తే పుట్టడం ఏంటి? అప్పుడు అంతకుముందు పుట్టకముందు ఏ రూపంలో ఉన్నాం అంటే తల్లిదండ్రుల్లో శక్తి రూపంలో ఉన్నాం. తల్లిదండ్రుల్లోకి శక్తి రూపంలోకి ఎలా వచ్చాం అంటే ఆహార పదార్థాల నుంచి తల్లిదండ్రులు అంటే మనుషులకి శక్తి వస్తుంది. అంటే ఆహార పదార్థాల ద్వారా వచ్చిన శక్తి మనం. అంటే ఇంతకుముందు ఆహార పదార్థాలుగా ఉన్నాం. ఆహార పదార్థాలు ఎక్కడ ఉన్నాయి? వాటిలోకి ఎలా వచ్చాం అంటే శక్తిది మనం రాలా, శక్తి మార్పు రూపం ధరించింది మనిషిగా. ఎక్కడ? మనిషిలో. అంటే మనిషిలోని శక్తి మనిషిగా రూపం ధరిస్తే, జంతువులోని శక్తి జంతువుగా రూపం ధరిస్తే, వృక్షములోని శక్తి వృక్షంగా రూపం ధరిస్తుంది. ఏ జాతికి ఆ జాతి. మరి ఈ మనిషిలోకి వచ్చినటువంటి శక్తి ఆహార పదార్థాల నుంచి వస్తే అసలు ఆహార పదార్థాలకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వృక్ష జాతి. ఇప్పుడు వృక్షములు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వృక్షములన్నీ భూమి నుంచి వచ్చినాయి. మొట్టమొదటి అసలు వృక్షములు ఎక్కడ ఉన్నాయి, విత్తు ముందా చెట్టు ముందా అనేటువంటి ఒక వాదన పెట్టుకుంటూ ఉంటాం సరదాగా మనకి. అదంతా మిడిమిడి జ్ఞానపు మాటలు. అసలు భూమికి వృక్షాలను పుట్టించే శక్తి ఉంది. భూమిలో ఉన్నటువంటి అనేక రకాలైన శక్తులు, వాటికి పేర్లు పెట్టారు. ఖనిజములు, లవణములు, రకరకాల పేర్లు పెట్టారు. మనం వినియోగించుకునే సమస్తం భూమి నుంచి వస్తున్నాయి. అన్ని లోహములు, గ్యాసులు, ఆయిల్స్ అన్నీ. బంగారం అక్కడి నుంచి వస్తుంది, వెండి అక్కడి నుంచి వస్తుంది, అన్నీ వజ్రాలు సమస్తం భూమి నుంచి దొరికేవే. అలా భూమి నుంచి మొక్కలు వాటంతటవే ఉద్భవిస్తాయి. భూమికి ఆ శక్తి ఉంది. ఆ మొక్కలలో ఈ లోహములు మనం వినియోగించుకుంటున్న అనేక లక్షణములు ఈ మొక్కల్లోకి వస్తాయి. ఎందుకని ఆ మట్టిలో దొరుకుతున్నవే. ఎక్కడ ఏ మట్టిలో ఎటువంటి మొక్కలు వస్తున్నాయో ఆ మొక్కలో ఆ గుణములతో కలిగిన ఫలములు, పువ్వులు, కాయలు, పళ్ళు ఇలా రకరకాలుగా వస్తాయి. అందులో కొన్ని మానవుడికి తినగలిగినట్లుగా, మానవుడికి అవసరమైనట్లుగా, మానవ శరీర నిర్మాణమునకు సరిపోయినట్టుగా ఉన్నాయి. అలాగే జంతువులకి సరిపోయినట్టుగా ఉన్నాయి. అన్నీ అందరికీ సరిపడవు. కనపడిన ఆకులు అలములు అన్నీ తినేయకూడదు. అందుకని మనిషి ఎంపిక చేసుకున్న కొన్నిటిని తింటున్నాడు. అలా నాగరికత పెరిగిపోయి ఇప్పుడు మనం తినేసే స్థితికి వచ్చాం. అప్పుడు మనిషి ఏం చేశాడు? ఆ మొక్కలకు విత్తనములు ఉండటం వలన వాటిని పండించుకోవటం అలవాటు చేసుకున్నాడు. మొదటి మొక్కలన్నీ భూమి నుంచి వచ్చేవే.
తర్వాత వాటికి విత్తనములు ఉండటం వలన తనకు కావలసిన మొక్కలు పండించుకుంటున్నాడు. అలా ఆహార ధాన్యాలు వచ్చినాయి, కాయగూరలు వస్తున్నాయి. పండించి శ్రమ పడుతున్నారు కనుక అన్నింటినీ మనుషులు ఉత్పత్తి చేయటం మొదలుపెట్టారు ఇప్పుడు. అంటే స్వయంగా మనకేం కావాలో ఉత్పత్తి చేసుకుంటున్నారు. జంతువులకు ఉత్పత్తి లేదు. సహజంగా భూమి నుంచి పెరుగుతున్నటువంటి అడవులు, అరణ్యాలు అన్నీ భూభాగం ఎంత ఉందో అంతా అరణ్యాలు, అడవులు ఉంటాయి. అయితే కొన్ని చోట్ల ఇసుక ఎడారులు ఉంటాయి, నీరు లేదు. అక్కడ నీరు లేని చోట చెట్లు ఉండవు. అదంటే ఎడారి ప్రాంతాలు అయిపోతాయి. నీరున్న చోట, వర్షాలు పడే చోట, అవకాశం ఉన్న చోట చెట్లు వాటంతటే వచ్చేస్తాయి భూమిలోంచి. ఇలా మనం ఉత్పత్తి చేసుకోవటం వలన మళ్ళీ మనిషి తనకు కావలసిన ఉత్పత్తి చేసుకొని తను ఎలా బతకాలనుకుంటున్నాడో అలా ఒక మానవ లోకం నిర్మించుకున్నాడు. చెట్లను కొట్టేసి, అడవులు నరికేసి, జంతువులు ఉండటానికి వీలు లేకుండా ఒక ప్రదేశాన్ని తయారు చేసుకున్నాడు మానవ లోకం. అది మనం ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ అందులో నివసించేస్తున్నాం. ఇదంతా ఎప్పుడో వెనక నుంచి జరుగుతూ, కొద్ది కొద్దిగా జరుగుతూ, వేల లక్షల సంవత్సరాల నుంచి వచ్చిన మార్పు, నాగరికత. ఇది ఇంకా ముందుకెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఇళ్ళు పక్క పక్కన కట్టుకునేవాళ్ళు, ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. పైకి లేపుకుంటూ వెళ్ళిపోతున్నారు. 25 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు, 100 ఫ్లోర్లు, 150 ఫ్లోర్లు పైకి వెళ్ళిపోతున్నాయి అపార్ట్మెంట్లు అండి. ఎందుకని? ఒకే ప్రదేశంలో దగ్గరలో అక్కడ ఉండాలి, కానీ స్థలం లేదు. అందుకని ఆకాశంలోకి పైకి వెళ్ళిపోతున్నాయి. అలా నాగరికత పెరుగుతుంది. ఇంకా ఈ పెరిగే నాగరికత ఎంతవరకు వచ్చిందంటే, సహజంగా ఇల్లు అనేది ఫిక్స్డ్. ఒక చోట ఇల్లు కట్టామనుకోండి, దాన్ని కదపటం కుదరదు. కానీ ఇప్పుడు ఎంత డెవలప్మెంట్కి వెళ్ళిపోయిందంటే, కొన్ని దేశాలలో తిరిగి అపార్ట్మెంట్లు కట్టారు. అంటే నువ్వు కొనుక్కున్న నీ అపార్ట్మెంట్ని నువ్వు ఏ దిశకి కావాలంటే ఆ దిశకి తిప్పుకోవచ్చు. తిరుగుద్ది అపార్ట్మెంట్. అది నీ ఇల్లును కదుపుకోవచ్చు నువ్వు. అలా ఏదో ఇంకా ఇంకా వినూత్న ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అయితే వీటన్నింటికి ఆధారంగా మనిషి డబ్బును సృష్టించుకున్నాడు. అందరూ ముందు డబ్బును సంపాదించి తర్వాత వస్తువులు కొనుక్కోవాలి. వస్తువులు ఉత్పత్తి చేసే వాళ్ళందరూ ఆ డబ్బుకు వస్తువులు అమ్ముతారు. డబ్బుని మధ్యస్థంగా పెట్టుకున్నాడు. ఇలా పెరిగిన నాగరికత మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ చదువులు చదివేసుకున్నాం. అయితే ఈ మధ్యలో చదువు రానటువంటి మామూలు మనుషులకు కూడా, అసలు చదువును కనుక్కుంది కూడా మనిషేగా, అక్షరాలు కనుక్కుంది కూడా మనిషేగా, ఇవేం ఆకాశం నుంచి ఊడిపడలేదుగా. అక్షరాలు కనుక్కుంది మనిషే, భాషా పదాలు కనుక్కుంది మనిషే, ఆ పదాలకు అర్థాలు పెట్టుకుంది మనిషే, అనేక భాషలు సృష్టించుకుంది మనుషులే. మళ్ళీ ఈ భాష నుంచి ఆ భాషకే ఈ పదమునకు అర్థం ఏంటి అనే దానికి డిక్షనరీలు తయారు చేసుకుంది మనుషులే. ఇవన్నీ వేల లక్షల సంవత్సరాలు పట్టింది. అంటే ఏంటి? ఇది మనిషి మేధస్సులోంచి వస్తుంది జ్ఞానం. ఏ వైపు పెడితే ఆ వైపు జ్ఞానాభివృద్ధి చెందుతున్నాడు. ఇప్పుడు ఈ చదువుకోని వాళ్ళు చదువుకోకపోయినా సృష్టిని గమనిస్తున్నారుగా. అలా గమనిస్తున్నప్పుడు వాయువు మనకు దానంతట అది దొరికి మనం బతికిస్తుంది. ఇప్పుడు అది లేకపోతే మనం బతకం. అంటే మనం ఇక్కడ భూమి మీదకు వచ్చేటప్పటికే ఒక మనిషికి ఏమేం కావాలో అవన్నీ ఆల్రెడీ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అంటే గాలి ఏర్పాటు చేయబడి ఉంది, మనం ఉండటానికి అవసరమైన భూమి ఏర్పాటు చేయబడి ఉంది, ఖాళీ ఏర్పాటు చేయబడి ఉంది, గాలి ఏర్పాటు చేయబడి ఉంది, వెలుగు ఏర్పాటు చేయబడి ఉంది, నీరు ఏర్పాటు చేయబడి ఉంది, భూమి నిలబడటానికి భూమి ఏర్పాటు చేయబడి ఉంది, భూమి మీద ఆహార పదార్థాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. భూమిలో ఉన్నటువంటి అనేక ముడి సరుకుల్ని వాడుకొని సృష్టిలో భూమి మీద ఉన్న, భూమిలో ఉన్న అన్నింటినీ వాడుకొని మన ఇష్టం వచ్చినట్టు మనం అనేకం తయారు చేసుకోవటానికి అవసరమైనట్టుగా ముడి సరుకులు ఉన్నాయి. చెట్లు వాడుకోవచ్చు, అనేక జంతు చర్మాలు వాడతారు, జంతువులకు సంబంధించినవి వాడతారు, భూమిలోంచి ఎన్నో తీస్తారు. మొత్తం మనం ఉపయోగించుకునేవన్నీ సృష్టిలేగా. అవన్నీ వినియోగించుకోవటానికి అవసరమైన మేధాశక్తి మనిషికి ఇవ్వబడింది, ప్రజ్ఞానం. అందుకనే జ్ఞానము అంటే తెలియుట, ప్రజ్ఞానము అంటే విశేషమైనటువంటి ప్రజ్ఞ. అంటే అందరికీ అది సాధారణంగా అందరూ ఆ స్థాయికి వెళ్తల్లా, అంటే లేక కాదు, ఉపయోగించట్లా. జ్ఞానం అందరికీ సమానమే, మేధస్సు అందరికీ సమానమే. కానీ ఎవరు ఎంత ఎక్కువ దాన్ని ఉపయోగిస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంది. కొందరు శరీరాన్ని ఎక్కువ వాడతారు,
అంటే కష్టం ఎక్కువ పడతారు, మేధస్సును తక్కువ వాడతారు. కొందరు మనసును ఎక్కువ వాడతారు, ఊహాలోకాలలో విహరిస్తారు. అటు జ్ఞానాన్ని ఇటు శరీరాన్ని రెండింటినీ తక్కువ వాడతారు. వీళ్ళు దేనికి పనికి రాకుండా పోతారు. గాలిలో మేడలు కడతాం, పేక మేడలు కట్టద్దు అంటారు. ఇదే అది. ఎప్పుడు స్వప్నలోకాల్లో ఉంటారు వీళ్ళు. ఎక్కువ మనసును ఎక్కువ వాడతారు. కొందరు జ్ఞానాన్ని అధికంగా వాడతారు. సైన్స్ అంతా జ్ఞానాన్ని అధికంగా వాడుతుంది. విజ్ఞానం అది మొత్తం. చదువు సంఖ్యలంతా జ్ఞానాన్ని అధికంగా వాడతాం. నువ్వు స్కూల్కి వెళ్ళటం, నువ్వు ఎల్కేజీ నర్సరీ జాయిన్ అయ్యావంటే మేధస్సుకు వదును పెట్టడమే. అక్కడ శారీరక శ్రమ ఉండదు. సైన్స్ అంతా అంటే శారీరక శ్రమ అంటే జీవించడం అనేది ఉంటుంది. కానీ కొంతమంది పూర్తిగా శారీరక శ్రమ మీదే పడతారు. ఇప్పుడు రైతులు ఉన్నారనుకోండి, ఇప్పుడు అక్కడ కూడా మెషినరీస్ వచ్చేసినాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు రైతు కూడా అంత కష్టపడక్కర్లా. పూర్వం రైతులు అంటే మొత్తం శారీరక శ్రమే. ఇప్పుడు కూడా కూలి పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. శారీరక శ్రమలు. లారీ వచ్చింది అనుకోండి, లారీ నిండా బస్తాలు వేసుకొస్తాయి సరుకులు. ఆ లారీలో బస్తాలు తెంపాలిగా. మళ్ళీ అందులో అలాంటిది టెక్నాలజీ వచ్చేసింది, మిషనరీస్ కూడా వచ్చినాయి. అనేక చోట్ల అనేక ఫ్యాక్టరీల్లో మొత్తం ప్యాకింగ్లన్నీ మిషనరీసే చేసేసి అయ్యే మోసుకొచ్చి అయ్యే తీసుకొచ్చి ఒక పక్కన పెట్టేస్తుంటాయి. జస్ట్ చాలా తక్కువ మంది మనుషులు పనిచేస్తుంటారు. అలా విజ్ఞాన శాస్త్రం, విజ్ఞానం పెరిగిపోయిన చదువంతదే మనిషి శారీరక శ్రమను తగ్గించింది. అనేక కొత్త ఆవిష్కరణలకు వచ్చింది. మెయిన్ అది ఏంటి? అనేక కొత్త ఆవిష్కరణలు అంటే అసలు గాలిలో ఎగురుతూ విమానాలు తయారు చేసుకున్నాడు, నేల మీదే పర్వాలా ఇప్పటికీ మనం చెప్పేది. కానీ ఒకప్పుడు కాళ్ళతోనే నడిచాడు. ఏ విజ్ఞాన శాస్త్రం లేదు, బట్టలు కూడా కట్టుకోవాల. జంతువులతో పాటు జంతువుగా చెట్టు కొమ్మల మీద నిద్రపోయాడు, గుహల్లో నిద్రపోయాడు. అక్కడి నుంచి ఇప్పుడు విమానాలలో మంచి సూటు బూటు వేసుకొని, మంచి డ్రెస్సులు వేసుకొని, మంచి స్టైలిష్గా మంచి సెలబ్రిటీలు అలా దిగేలా వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడి నుంచి ఇంకా విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి చెందిందంటే ర్యాకెట్లు వేసుకొని ఇతర గ్రహాల మీదకి వెళ్దామని ట్రై చేస్తున్నాడు. చంద్రుడి దాకా వెళ్ళొచ్చాడు. ఇంకా పరిశీలిస్తున్నారు ఇతర గ్రహాలను. ఇంకా విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి చెందిందంటే ఆకాశంలో శాటిలైట్ స్టేషన్స్ పెట్టాడు. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండులు లాగా. మన భూమి మీద బస్ స్టాండ్లు కట్టుకుంటాం. అక్కడ బస్సులు ఉంటాయి. ఏదన్నా ఊరు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి ఎక్కొచ్చు. ట్యాక్సీ స్టాండ్లు ఉంటాయి. మనకేమన్నా అద్దెకి వాహనాలు, కార్లు లాంటివి కావాలంటే అక్కడ దొరుకుతాయి. అలాగే రైల్వే స్టేషన్స్ ఉంది, రైలు ఎక్కాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. అలాగే ఎయిర్పోర్ట్లు ఉంటాయి, విమానం ఎక్కాలంటే అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ స్టేషన్స్. అలా ఆకాశంలో గాలిలో శాటిలైట్ స్టేషన్స్ పెట్టాడు. ఆకాశంలో కొన్ని వేల లక్షల కిలోమీటర్ల పైన. అక్కడి నుంచి మొత్తం భూమిని గమనిస్తున్నాడు. అన్ని దేశాల భూముల్ని గమనిస్తున్నాడు. గమనించి భూమి మీద వాతావరణ మార్పులతో సహా ప్రతి ప్రపంచంలోని అన్ని దేశాలు ఏం చేస్తున్నాయో చూసి అక్కడి నుంచి ఇంటర్నెట్ సప్లై చేస్తున్నాడు. అక్కడి నుంచి అనేక శాటిలైట్ ద్వారా ఎన్నో కనుక్కున్నాడు. ఎక్కడ ఏ ప్రాంతాన్నైనా ఫోటో తీసేస్తాడు. ఏ దేశంలో ఎవరేం చేస్తారో అక్కడి నుంచి వస్తున్నాడు. అది ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ అని పెట్టుకొని మన కారు అడ్రస్ ఫీడ్ చేసుకుంటే మన కారు ఎటల్లాలో, మన మోటార్ సైకిల్ ఎటల్లాలో మన సెల్ ఫోన్లో చూపించేస్తుంది, కారులో చూపించేస్తుంది. ఇప్పుడు అడ్రస్లు ఎవరిని అడగక్కర్లే. మనం అడ్రస్ ఉంటే చాలు మన దగ్గర. అడ్రస్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మ్యాప్ చూపించేస్తుంది. ఆ శాటిలైట్ స్టేషన్స్ ద్వారానే ఈ మ్యాప్లు పనిచేస్తాయి. ఎంత అద్భుతం వచ్చిందో చూడండి. ఇదంతా ఏంటి? విజ్ఞాన శాస్త్రము. అంటే వీళ్ళు మేధాశక్తిని ఉపయోగిస్తారు, జ్ఞానాన్ని. అయితే ఈ జ్ఞానం మొదటి నుంచి మనిషిలో ఉంది. ఇప్పుడు ఈ పురాణం అంతా ఎందుకు చెప్పానంటే ఇవన్నీ అవగాహన లేకపోతే ప్రతిదీ అద్భుతంగా కనపడుద్ది మనకి. ప్రతిదీ అద్భుతం అనిపిస్తుంది. ఏది అద్భుతం కాదు, అదంతా మనిషి తలలోంచి వచ్చింది. అద్భుతం మనిషి. ఇప్పుడు శాటిలైట్ స్టేషన్స్ పెట్టి, గూగుల్ మ్యాప్స్ పెట్టి ప్రపంచంలో ఏ దేశానికైనా నువ్వు వెళ్ళి అడ్రస్ ఉంటే నువ్వు వాహనం ఎక్కితే ఆ వాహనం నిన్ను అక్కడికి తీసుకెళ్ళిపోదు. ఇప్పుడు వాహనాలు బుక్ చేసుకుంటే మనకి ఏ వాహనం వస్తుంది, ఆ వాహన డ్రైవర్ ఎవరో, ఆ డ్రైవర్ ఫోటో ఏంటి, ఆ డ్రైవర్ పేరు ఏంటి, ఆ తీసుకొస్తున్న అతని పేరేంటి అని మనకి ఏ వాహనం, ఏ రంగు వాహనం వస్తుందో ఆ వాహనం నెంబర్ వస్తుందో సహా మన దగ్గరికి ఫోన్లోకి వచ్చేస్తాయి.
ఆ వాహనంలో మనం ఎక్కించుకొని మన డెస్టినేషన్ అంటే మనం ఎక్కడ దిగాలో అక్కడికి వెళ్తుంటే మనం ఎంత దూరంలో ఎంతసేపట్లో వెళ్తాం ట్రాఫిక్ని బట్టి చెప్పుద్ది. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఎంత సమయం పడుతుందని, ట్రాఫిక్ తక్కువ ఉంటే ఎంత సమయం పడుతుందని అది చెప్పేస్తుంటది. ఇదంతా శాటిలైట్స్ చేస్తున్నాయి ఆకాశంలో కూర్చొని. అంటే రోడ్డు మీద ట్రాఫిక్ని కూడా చూస్తున్నాయి. కొన్ని చోట్ల ఎక్కడైనా రోడ్డు రిపేర్లు అవన్నీ జరుగుతున్నాయి అనుకోండి, పలానా చోట రోడ్డు రిపేర్ ఉంది, మీరు ఆ రోడ్లో వెళ్ళకండి, ఈ రోడ్లో వెళ్ళండి అని చెప్పుద్ది. లేదా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అటు వెళ్ళకండి, ఇటు వెళ్ళండి అని చెప్పుద్ది. అక్కడ రెడ్ చూపిస్తుంది. దానికి కొన్ని సిగ్నల్స్, సింబల్స్ పెట్టారు, కలర్స్ పెట్టారు. ఇది అద్భుతం కాదు. ఇదేదో మన గురువులు, ఈ బురుడి గురువులు, బురుడి మాతాజీలు మాకు అద్భుతాలు తెలుసు, మహిమలు తెలుసు, మాయలు తెలుసు, దేవుళ్ళు మాతో మాట్లాడుతున్నారు, దేవతలు మాత్రం మాతో మాట్లాడుతున్నారు, ప్రజలను బురుడీలు కొట్టిస్తున్నారే. ఎవరిని కొట్టిస్తారు తెలుసా? ఈ విజ్ఞానము తెలియనటువంటి వాళ్ళు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ మోసపోరు, కానీ అందులో కూడా చదువుకున్న వాళ్ళలో కూడా ఆశ, అత్యాశ, దురాశ ఉన్న వాళ్ళకి విచక్షణా జ్ఞానం పనిచేయదు. కోరికలు అధికంగా ఉన్న వాళ్ళకి విచక్షణా జ్ఞానం పనిచేయదు. భయం అధికంగా ఉన్న వాళ్ళకి విచక్షణా జ్ఞానం పనిచేయదు. అటువంటి వాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళైనా ఆ విజ్ఞానం వాళ్ళు వికసించదు. అందుకే అందరూ అన్ని కనుక్కోలేకపోతారు. కొందరు పేదరికంలోనే ఉండిపోతారు, కొందరు మూర్ఖత్వంలోనే ఉండిపోతారు, కొందరు మూఢత్వంలోనే ఉండిపోతారు. అసలు ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, ఈ ఆత్మశక్తి అనే వైపు, అద్వైతం వైపు 5% కూడా రాలేరు. ఎందుకంటే మేధాశక్తి అభివృద్ధి చెందాలి. వాళ్ళు ఆశతో, అత్యాశతో, దురాశతో మళ్ళీ చదువుతున్న మనుషులందరికీ ఇవ్వబడిన మేధాశక్తి ఒకటే. అందరికీ శరీరంలో కాళ్ళు ఎలా ఇవ్వబడినాయో, చేతులు ఎలా ఇవ్వబడినాయో, శరీర అవయవాలు ఎలా ఇవ్వబడినాయో అందరికీ మేధాశక్తి సమానంగానే ఇవ్వబడింది. కానీ వాళ్ళు వాడటల్లా. ఎందుకని? ఆశ, అత్యాశ, దురాశ, భయము, అధిక భయము, వీటన్నింటి వలన శరీర భావంలో ఇరుక్కుపోతున్నారు. కష్టపడకుండా పొందేద్దాం అనుకుంటున్నారు, విజ్ఞానాన్ని పెంచుకోవట్లా. విజ్ఞానాన్ని పెంచుకున్న వాళ్ళు కనుగొన్న విషయాలను వీళ్ళు వాడుకొని అలా మామూలుగా బతికేస్తున్నారు. అందుకని వీళ్ళు సామాన్యులు. సామాన్యులు అంటే ఏంటి? జ్ఞానాన్ని అసలు వాడరు. వీళ్ళు శరీరాన్ని, మనసుని వాడతారు. అదే భక్తి మార్గాల్లోకి వచ్చినప్పుడు ఈ శరీరాలను అధికంగా వాడే వాళ్ళని కర్మయోగులు అన్నారు. అంటే వాళ్ళు నిరంతరం ఏదో ఒకటి తిరుగుతా చేస్తూ ఉంటారు, వాళ్ళు తిరగకుండా ఉండలేరు. కానీ కర్మ వలన ఏమవుతుంది? కనుక్కున్నంత మేధాశక్తే. అలానే మేధాశక్తి కనుక్కున్నప్పుడు శరీరం దానికి సహకరించి పనిచేయాలి. కానీ 99% మేధాశక్తి పనిచేస్తే సైంటిస్టులు కనుక్కుంటే 1% దానికోసం శరీరాన్ని కదిపితే సరిపోద్ది. అది జరిగేది అక్కడ. వీళ్ళేంటి? మనసుని, శరీరాన్ని కదుపుతారు. అలా మనసుని కదిపినప్పుడు దాన్ని భక్తి యోగం అన్నారు. కానీ జ్ఞానం లేని భక్తి, జ్ఞానం లేని కర్మ నిరుపయోగములు. ఆ విషయం తెలియక పాపం కర్మ భక్తుల్లో జ్ఞానంతో ప్రమేయం లేకుండా కూర్చొని ఇదే సమస్తం అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి. మీరు అంటే దీనికి ఒక ఉదాహరణ కథ చెప్పుకుందాం. ఏంటి ఉదాహరణ కథ అంటే, ఒక ఆయనకి ఒక కొడుకున్నాడు. అతని పేరు పుల్లయ్య. అంటే ఇది సామెత, పుల్లయ్య వేమవరం అని ఒక సామెత. ఇది ఒక సైడ్ వినపడుతుంది. అంటే ఆంధ్రాలోనే ఒక సైడు పుల్లయ్య వేమవరం అంటారు, ఆంధ్రాలోనే ఇంకొక సైడు నేను విన్నదే ఇదే పోలికని తంబలక్కై మోదుమూడు అంటారు. అంటే తంబలక్కై అనేది అతని పేరు, మోదుమూడు అనేది ఊరు పేరు. ఇక్కడ పుల్లయ్య అనేది అతని పేరు, వేమవరం అనేది ఊరు. అలా ఇంకా ఎన్ని ప్రాంతాలలో ఈ సామెత వచ్చిందో తెలియదు. ఇది ఒక కథ చెప్పుకుందాం సరదాగా. ఈ పుల్లయ్య అతను కొంచెం నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. కానీ రియల్గా అతను చేసే పనులకి అర్థం ఉండదు, అతనికి ఏం తెలియదు. కానీ తెలుసు అనుకొని జీవిస్తాడు. తన తెలివితేటలను ప్రదర్శిద్దాం అనుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రులు బాధపడతా ఉంటారు, వీడు అతి తెలివిని ప్రదర్శిస్తున్నాడు, సరైన తెలివిని వాడలేదు, ఏంటి ఇలా అయిపోయాడు వీడు అనుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల కూడా అలాగే అనుకుంటారు, వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడని. ఆడు అమ్మాయి కూడా తెలియదు, అతి తెలివిగలవాడో తెలియదు, ఆడు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. అప్పుడు అంటే శరీర మనస్సులను జ్ఞానం లేకుండా ఉపయోగిస్తే ఎలా ఉంటది అనే దానికి చెప్పుకుంటున్నాం మనం. అప్పుడు ఈ పుల్లయ్యకి అందరూ ఎగతాళి చేస్తారు, నన్ను ఏంటి అనుకుంటున్నారు, అందరూ ఎగతాళి చేస్తుంటారు.
ఇంట్లో కూడా అదేంట్రా నాన్న అలాంటి పనులు చేస్తావు ఇలాంటి పనులు చేస్తావు ఎంత ప్రేమన్నా తల్లిదండ్రులు కూడా మరి చెప్తారుగా. అంటే అతను చేసి ఏ పని సఫలీకృతం అవ్వదు. కారణం ఏంటి? కర్మ ఉపయోగిస్తున్నాడు, శరీరాన్ని వాడుతున్నాడు, మనసును వాడుతున్నాడు, కానీ జ్ఞానాన్ని వాడట్లా. జ్ఞానం లేకపోతే ఎంత ప్రమాదం అంటే, మీరు కర్మ మార్గంలో ఉన్నా భక్తి మార్గంలో ఉన్నా దానికి జ్ఞానం లేకపోతే పుల్లయ్య వేమవరం లాంటిదే జీవితం, తంబలక్కై మోదుముడు లాంటిది. అది భౌతికమైన ఆధ్యాత్మికమైన. అందుకని కర్మయోగులు మేమని తిరిగే వాళ్ళందరూ మీరు పుల్లయ్య వేమవరాలే అవుతారు. మీరు చూసుకోండి, భక్తి యోగం మాదని తిరిగే వాళ్ళు కూడా పుల్లయ్య వేమవరాలే అవుతారు. కాకపోతే మీకు కోపం రావచ్చు, ఎందుకంటే పుల్లయ్యకి రోజు కోపం వచ్చేది. ఇక్కడ ఈ పుల్లయ్య గారికి రోజు కోపం వచ్చేది, అందరితో గొడవ పడేవాడు. నేను కరెక్టే చేశాను, మీకు అర్థం అవట్లేదని. అర్థవంతమైన పని అసలు నువ్వు చేయలేదురా అని అందరూ చెప్పి ఎగతాళి చేసేవాళ్ళు, వాళ్ళతో గొడవ పడేవాడు, బాధపడేవాడు. పెద్దవాళ్ళు అయితే ఎదిరించలేకపోతే ఏడిచేవాడు, ఎదిరించగలిగితే వాళ్ళని తిట్టేవాడు. నేను మీకు ఎవరికి అర్థం కావట్లేదు, నా తెలివిని మీరు అర్థం చేసుకోవట్లేకపోతున్నారని పాపం బాధపడేవాడు. ఇలాంటి జీవితాలు తయారు చేసుకోకండి. కర్మ వేరు, భక్తి వేరు, జ్ఞానం వేరు ఉండవు, మూడు కలిసి ఉండాలి. అసలు జ్ఞానం లేకపోతే జ్ఞానము లేని కర్మ నిష్ప్రయోజనము, జ్ఞానము లేని భక్తి నిష్ఫలము. జ్ఞానం అంటే ఏంటి? అసలు ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది కదా జ్ఞానం. ఆ ఉద్దేశం అంటే ఏంటి? జ్ఞానం నమ్మదు, పరిశీలిస్తుంది. జ్ఞానం అంటే తెలుసుకోండి, ఇప్పుడు నమ్మకపోవటమే. నమ్మటం అంటే ఏంటో తెలుసా? పరిశీలించను నేను, మీరు చెప్పారు కనుక నేను నమ్ముతున్నా, ఈ గ్రంథంలో ఉంది కనుక నేను నమ్ముతున్నా, నా మత గ్రంథం చెబుతుంది కనుక నేను నమ్ముతున్నా, నా మత పెద్దలు చెప్పారు కనుక నేను నమ్ముతున్నా, నా తల్లిదండ్రులు చెప్పారు కనుక నేను నమ్మా. అంటే నేను అవమానించమంటలా, నమ్మాను అంటే అర్థం ఏంటి అంటే నేను ఇంకా దాన్ని తెలుసుకోవట్లేదు అని. తెలుసుకోకపోతే ఇప్పుడు ఎలా బతుకుతావు మీరు? నువ్వు నమ్మితే, తెలుసుకోకుండా నమ్మితే నువ్వు ఎలా బతుకుతావు, ఎలా సాధిస్తావు, ఎలా పని చేస్తావు, ఎలా చేయగలుగుతావు? తెలుసుకోవటం అనేది జ్ఞానం. తెలుసుకో. నమ్మటం అంటే ఏంటి? నమ్మకంతో పని ఆపేయమంటలా, నమ్మకం ఉపయోగం లేదు, పని ఆపేస్తావు. నమ్మానంటే ఇంక డోర్లు క్లోజ్ చేస్తావు, నీ మెదడు తలుపులు మూసేసావు. అది నిజమే అన్నావు, కానీ ఆ నిజం ఏంటో తెలుసుకోవట్లా. అదే పుల్లయ్య వేమవరం. జ్ఞానము లేని భక్తి నిష్ప్రయోజనము. జ్ఞానము లేని భక్తి అనేది మనసుతో చేసేది, జ్ఞానము లేని కర్మయోగము నిష్ప్రయోజనము, శరీరంతో చేసేది. తిరిగేస్తుంటారు, ప్రచారాలు. ఏం ప్రచారమో అందులోనే అసలు మీరు ఆలోచించండి. దేవుణ్ణి ప్రచారం చేస్తున్నాం అంటున్నారు. ఒకవేళ నిజంగా దేవుణ్ణి ప్రచారం చేస్తే అసలు దేవుణ్ణి మీరు ఎంత చౌకబారు చేసేసారు. దేవుడికి ఏమీ తెలియక మీరు ప్రచారం చేస్తున్నారు. ఆయన ఏమి చేసుకోలేక, ఆవిడేమి చేసుకోలేక. మీరు దైవ ప్రచారకులు అంటే అసలు అర్థం ఏంటి? దేవుడు శక్తి లేనివాడని మీరే చెబుతున్నారు. ఆ దేవతకి శక్తి లేదు, ఆ దేవుడికి శక్తి లేదు, మేము ప్రచారం చేయకపోతే ఆ దేవుడికి దిక్కు లేదని. ఇది పుల్లయ్య వేమవరం అంటే ఇంతే. కానీ ఇది ఆలోచించేవాళ్ళు ఎవరూ లేదు. ఎంతమంది పుల్లయ్యలు ఉన్నారంటే చెప్పేవాళ్ళందరూ పుల్లయ్యలే, వాళ్ళని అనుసరించే వాళ్ళందరూ పుల్లయ్యలే. పుల్లయ్య వేమవరం ఇది. మీరే ఆలోచించుకోండి. లేదు నేను మీకు నచ్చదు, నన్ను తిడతానంటే అడ్డమైన తిట్లు, మీలో మీకు ఏ రకం తిట్లు వచ్చో తిట్టుకోండి. ఎందుకంటే సత్యం ఎప్పుడు ఇంతే, సత్యం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. జ్ఞానం అనేది నీ తలలో పెట్టబడింది, అది నీ స్వరూపం. దాన్ని వినియోగించుకోవడానికి శరీరం ఇవ్వబడింది, దాన్ని వినియోగించుకోవడానికి మనసు ఇవ్వబడింది. అంతే తప్ప జ్ఞానం లేని శరీరం మనస్సులు దేనికి పనిచేయవు. ఇప్పుడు కూడా చూసుకోండి, మీరు కావాలండి. మీరు సామాన్య క్రియలో కూడా జ్ఞానం లేకపోతే శరీర మనస్సులు దేనికి పనికిరావు. ఏముంది నువ్వు చేసే పనులు? జ్ఞానావిష్కరణలు ప్రపంచంలో వాళ్ళు మనం అనుభవిస్తున్నాం. మందులు కనుక్కున్నారంటే జ్ఞానం అద్భుతం. దేంతో ఏం తయారు చేయొచ్చు, ఎలా ఆపరేషన్లు చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని పరిశీలించి ఆలోచించి, అది జ్ఞానశక్తి, మేధస్సు, తెలివి, ప్రజ్ఞ. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అంటే విశేషమైనటువంటి ప్రజ్ఞ ఏది ఉందో అదే బ్రహ్మము. విశేషమైన అన్ని విషయాలు దైవత్వంతో కూడుకుపోయినాయి. అంటే దైవస్థాయికి వెళ్ళిపోయినాయని, అంటే దైవస్థాయికి ఎదిగిపోయినాయి. అది ఆ విశేషత నీలో పెంచుకోవాలి, అదే జ్ఞానం. ఇప్పుడు ఈ పుల్లయ్య వేమవరం కథ చెప్పుకున్న మంద ఇది, అంటే నాబోటి వాళ్ళదే. మీ గురించి కాదు, వినేవాళ్ళు అందరూ చక్కగా మంచి జ్ఞానం ఉన్న వాళ్ళే వింటారు, లేని వాళ్ళు ఎందుకు వింటారు? శ్రోతలను ఇప్పుడు వింటున్నారంటేనే జ్ఞానం ఉంది, వినాలని అనిపించింది. నాబోటు, నాకు నేను చెప్పుకుంటున్నాను, నాబోటు పుల్లయ్యలో. ఇక్కడ
ఇలా అందరూ ఎగతాళి చేస్తున్నారని పుల్లయ్యకి ఎలాగైనా నన్ను నేను నిరూపించుకోవాలి, నేను నా తెలివి ఏంటి, నా ప్రజ్ఞ ఏంటి తెలియజేయాలి, కనీసం మా తల్లిదండ్రుల కన్నా తెలియజేయాలి అనుకున్నాడు. సరే మామూలుగా ఏదో పడుకున్నాడు, రాత్రి అయింది, భోజనం చేశాడు, పడుకున్నాడు. తల్లిదండ్రులది పక్క రూము, మనోడిది పుల్లయ్యది పక్క రూము. కాసేపు టీవీ చూసుకున్నాడు, పడుకున్నాడు. పక్క రూములో అంటే తండ్రి లేటుగా వచ్చాడు ఇంటికి, తల్లి భోజనం పెడుతుంది. పక్క రూమ్లో ఆయన పడుకొని ఉన్నాడు. హాల్లో డైనింగ్ టేబుల్ మీద భోజనం పెడుతుంది. తండ్రి భోజనం చేస్తూ తల్లితో చెబుతున్నాడు. ఇంకా మన పుల్లయ్య పూర్తిగా నిద్రపోలా, మెలకువగానే ఉన్నాడు. మాటలు వినపడుతున్నాయి. మా నాన్న వచ్చినట్టు ఉన్నాడు అనుకున్నాడు. తలుపులు చప్పుడేది, భోజనం చేస్తున్నాడు అనుకున్నాడు. మాటలు వినపడుతున్నాయి. ఏంటంటే మన పుల్లయ్యని రేపొద్దున మన పక్కూరులో ఉన్న సుబ్రహ్మణ్యం దగ్గరికి పంపాలి. సుబ్రహ్మణ్యం అని స్నేహితుడు ఉన్నాడు. రేపన్నందు ఒకసారి గుర్చే, నాకు ఆ సుబ్రహ్మణ్యం దగ్గరికి పంపాలి అని భార్యతో చెబుతున్నాడు. అంటే అలాగే నన్ను గుర్తు చేస్తానని. అది మళ్ళీ మర్చిపోతావేమో, కొంచెం పొద్దున్నే లేవగానే గుర్చే, నేనేమన్నా మర్చిపోతానేమో నీకు చెబుతున్నాను. మన సుబ్రహ్మణ్యం అక్కడికే వెళ్ళొస్తాడు, పుల్లయ్యని పంపుతానన్నాడు. అంటే సరేనండి అన్న. ఇదంతా విన్నాడు. ఆ సుబ్రహ్మణ్యం వాళ్ళకి తెలిసిన సుబ్రహ్మణ్యం రోజు వెళ్ళి ఇంటికి వస్తాడు, వెళ్తాడు, పక్కూరులో ఉంటాడు, 10 కిలోమీటర్ల దూరం. పుల్లయ్య చూశాడు, విన్నాడు. ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్యం దగ్గరికి పంపాలి అని మా నాన్న మా అమ్మతో చెప్పాడు కదా, నా తెలివి ఏంటో చూపిస్తాను, అసలు నన్ను బుద్ధి లేని తెలివి లేని అని అందరూ అనుకుంటున్నారు. బయట వాళ్ళ మాట దేవుడి దగ్గరికి ముందు మా నాన్నకి మా అమ్మకి చూపించాలనుకున్నాడు. వీళ్ళ నాన్న భోజనం చేసి వాళ్ళ అమ్మ నాన్న పడుకునే వరకు చూశాడు. వాళ్ళు భోజనం అయిపోయింది, వెళ్ళిపోయి గదిలో పడుకున్నాడు, తలుపేసుకున్నారు. నిదానంగా చప్పుడు చేయకుండా బయటకు వచ్చాడు, తలుపు తీశాడు. ఈయనకో సైకిల్ ఉంది, ఆ సైకిల్ తీసుకున్నాడు. పక్కూరు ఆ సుబ్రహ్మణ్యం గారు ఉండే ఊరు తొక్కుంటూ వెళ్ళిపోయాడు. రాత్రిపూట వెళ్ళిపోయి సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్ళిపోయాడు. సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్ళి సుబ్రహ్మణ్యం గారు తలుపు కొట్టాడు. సుబ్రహ్మణ్యం గారు తలుపు తీశాడు. అర్ధరాత్రి వచ్చాడు. ఏంట్రా ఇప్పుడు వచ్చావు, ఏమైంది అన్నాడు. ఆయన కంగారు పడి, ఏం లేదు, మా నాన్న ఇలా మా అమ్మతో చెప్తున్నాడు, రేపొద్దున సుబ్రహ్మణ్యం దగ్గరికి పంపాలి ఒకసారి అని నన్ను. అందుకని నన్ను తెలివి తక్కువ అంటారు కదా మీరు అందరూ, అందుకని నేను ముందే వచ్చేసాను మా నాన్నకి. ఇప్పుడు వెళ్ళి చెబుతాను నేను ఎంత తెలియగలను, వచ్చాను కదా, నేను చూశాను కదా, వెళ్తున్నాను అని ఆయన అడగబోతున్నాడు. ఉండరా, అసలు ఎందుకు వచ్చావు, ఏంటి, మీ నాన్న ఏం చెప్పాడు అని అడగబోతున్నాడు. అంటే ఆయన అసలు మాట్లాడినవ్వకుండా, సరే నేను వచ్చానని నువ్వు కూడా చెప్పాలన్నాడు అని సైకిల్ తొక్కుంటే వెనక్కి వచ్చారు. కొంతమంది చూడండి, ఎదుటోళ్ళు మాట్లాడినవారు, ఆ లక్షణం ఉంటుంది. నా పొట్టోళ్ళు ఎదుటోళ్ళు చెప్పేది పూర్తిగా వినరు, సగంలోనే విని సగమే అపార్థం చేసేసుకొని వెళ్ళిపోతుంటారు. వీళ్ళంతా పుల్లయ్యలే. సంపూర్ణమైనటువంటి జ్ఞాని మొత్తం విని, మొత్తం తెలుసుకొని, మొత్తం మాట్లాడి, మొత్తం అర్థం చేసుకొని అప్పుడు మొత్తం మాట్లాడతాడు. తను చెప్పేది క్లారిటీగా ఉంటుంది, తను చేసేది క్లారిటీగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత చిన్న పని చేయండి, అది క్లారిటీగా స్పష్టంగా ఉండాలి. మీ మాట ఎదుటోళ్ళకి అర్థమవుతుందా సంపూర్ణంగా. మీకు అర్థమైంది చెప్పకూడదు, మీకు అర్థమైంది ఎదుటోళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, తల్లి పిల్లల మధ్య గొడవలు, శత్రుత్వాలు, మిత్రుత్వాలు, అపార్థాలు, ఎక్కడైనా, ఆఫీసుల్లో అయినా బయట అయినా పదజాలం సరిగ్గా వాడకపోవడం. అంటే మీకు అర్థమైనట్టుగా మాట్లాడుతున్నారు, మీకు తెలిసినట్టుగా మాట్లాడుతున్నారు, కానీ మీరు మాట్లాడేది ఎదుటోళ్ళకి అర్థం అవ్వాలని, ఎదుటోళ్ళకి తెలియాలని. భావ వ్యక్తీకరణ ఎప్పుడు కూడా భాష రూపంలో ఎందుకు చెబుతామంటే ఎదుటోళ్ళకి అర్థం అవ్వాలని. అప్పుడు ఎదుటోళ్ళకి అర్థమైందా లేదా, ఎదుటోళ్ళకి అర్థమయ్యేలా చెబుతున్నానా లేదా అని మనం ప్రవర్తించాలి, మాట్లాడాలి, ప్రవర్తన అలా ఉండాలి. మరి పుల్లయ్యలకి అది రాదుగా. ఎదుటోడు అసలు శాంతం మాట్లాడినవారు సగంలోనే వీళ్ళు తిరగేసి ఇంకోటి మాట్లాడుతుంటారు. కొంతమంది నాకు రియలిస్టిక్ అనుభవం ఉంది. నాకు రియలిస్టిక్ అనుభవంలో మా బంధువుల్లో ఒక అతన్ని చూశాను. తండ్రి పాత్రలో ఉన్నాడు. కొడుకు పాత్ర నుంచి చెబుతున్నాను నేను. వాళ్ళ కొడుకుతో ఒక జీవితకాలం, కొడుకే కాదు మొత్తం కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు అందరితో ఒక జీవితకాలం అసలు వాళ్ళు ఏం చదువుదామని మొదలుపెట్టినా, అంటే సుమారు 50 ఏళ్ల జీవితం చెబుతున్నా నేను. అసలు మీరు నాకేం చెప్పొద్దు, నేను చెప్పింది మీరు వింటమే అంటాడు. అంతకంటే పిచ్చి పుల్లయ్య, పెద్ద పుల్లయ్య ఇంకొంటాడా ప్రపంచంలో ఎవరైనా? ఒక జీవితకాలం.
అయితే మళ్ళీ బయట వాళ్ళందరి దగ్గర చక్కగా వాళ్ళకి అర్థమయ్యేది చెప్తాడు, చక్కగా వాళ్ళు చెప్పింది వింటాడు, వాళ్ళతో అనుకూలంగా ఉంటాడు. ఎందుకని అనుకూలంగా లేకపోతే బయట వాళ్ళు తనతో మంచిగా ఉండరు. కుటుంబ సభ్యుల మీద ఏంటంటే అతనికి ఒక చులకన భావం. పాపం ప్రజలు నమ్మరు ఇవి చెప్పిన, కానీ నిజంగా అతనికి చులకన భావం, అతని స్వభావం అది. అతను చిన్నప్పటి నుంచి చూశాను నేను. నా తిండి తింటున్నారు, నా మీద ఆధారపడి ఉన్నారు, ఎక్కడికి పోతారు, ఒక చులకన. ఇప్పుడు నిజంగా చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్ళలేరుగా, మరి తండ్రి అన్నం పెట్టాలిగా. భార్య అసలు చదువు లేదు, ఏమీ లేదు, ఎక్కడికి వెళ్తుంది? ఆ పుట్టిల్లో కూడా పేదరికమే, ఎక్కడికి వెళ్తుంది? అందుకని అలా తన మీద ఆధారపడిన నొక్కి తొక్కుతూ ఉంటాడు, వాళ్ళ మీద పెత్తనాలు చెలాయిస్తాడు. అసలు ఆయన చెప్పనివాడు, మాట్లాడినవాడు. అయితే అతను పిచ్చి పుల్లయ్య పెద్ద పుల్లయ్య అని ఎందుకన్నానంటే అతని కుటుంబం మొత్తం పోయింది. కుటుంబం అతనితో లేదు. ఏదో బ్లాక్ మెయిల్ చేసుకుని అందరిని ఉంచుకున్నాడు. అంటే డబ్బులు ఇస్తాను. కొంతమంది ఎప్పుడు బ్లాక్ మెయిల్కి లోన్ అవుతా కాళ్ళు పట్టుకుని బ్యాచ్ ఉంటుంది డబ్బుల కోసం, పదవుల కోసం. అలాంటి వాళ్ళు ఉన్నారు అతనితో. కుటుంబం వదిలేసింది అతన్ని. ఇప్పుడు బయట వాళ్ళు అందరి దగ్గర మంచిగా ఉంటాడుగా, ఆ బయట వాళ్ళని వేసుకు తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ పుల్లయ్యకి ఏం తెలీదు, నేను ఎవరితో తిరుగుతున్నాను, ఎవరిని పోగొట్టుకున్నాను అనేటువంటి విచక్షణ కూడా పుల్లయ్యకి ఉండదు, పిచ్చి పుల్లయ్యలకు ఉండదు. అది నాకెందుకు ఉన్నోళ్ళు చాలనుకుంటారు. ఈడిపోతే ఆడొస్తాడు, ఆడిపోతే ఈడొస్తాడు, ఆడిపోతే ఈళ్ళు వస్తాడు, అలా బయట వాళ్ళని పోగేసుకుంటా ఉంటాడు. అయ్యో నా భార్య పోవటం ఏంటి, నా పిల్లలు పోవటం ఏంటి అంటే లేదు. అసలు పిచ్చి పుల్లయ్యగా అహంకారం, విపరీతమైన అహంకారం, అసలు ప్రేమ అనేదే లేదు. ఇల్లు పుల్లయ్యలే, ఇల్లు పిచ్చి పుల్లయ్యలే. ఇలా జీవించే వాళ్ళందరూ పిచ్చి పుల్లయ్యలే కుటుంబాల్లో, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా. పుల్లయ్య ఆమరం కథ వీళ్ళ జీవితం. ఎందుకు వచ్చావు, ఎందుకు పోయావు అంటే నీ కుటుంబ సభ్యులే మిగిలి చావలేదు. నువ్వు ఎవరినో ఉద్ధరిస్తాను, ఎవరికో మేలు చేస్తానంటే ఏముంది కాలక్షేపం. తాగుబోతులు దొరుకుతారు, తిరుగుబోతులు దొరుకుతారు, దొంగలకు దొంగలు దొరుకుతారు. అలా నీకు నలుగురు దొరుకుతారు, నీ పొట్టోళ్ళు ఎందుకు దొరకరు? లేదా నమ్మించి మోసం చేయొచ్చు. ఏమీ లేదు, అతను బాధ్యతలు పెట్టుకోడండి. ఎవరైనా అతన్ని గమనిస్తే మీకు అర్థమైపోద్ది. ఎవరి బాధ్యతలు పెట్టుకోడు, తన బాధ్యతలు అందరూ మోసేలా తెలివిగా ప్రవర్తిస్తాడు. దానికి దేవుణ్ణి వాడతాడు, దేవతను వాడతాడు, దెయ్యాన్ని వాడతాడు, శాపాలు వాడతాడు, పాపాలు వాడతాడు, కోపాలు వాడతాడు, తాపాలు వాడతాడు. ఎక్కడ ఏ రకంగా వాడాలో అలా వాడతాడు. కానీ మొత్తంగా పుల్లయ్యే. ఎందుకంటే మొత్తం జీవితాన్ని దెబ్బ పెట్టుకుంటాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళ జీవితాలు కూడా పోతాయి, ఖచ్చితంగా పోతాయి. సరే, మనం పుల్లయ్య కథలోకి మళ్ళీ వెళ్దాం. అంటే ఇది కూడా మధ్య మధ్యలో ఎందుకు చదువుతున్నానంటే మనం జీవిస్తున్నాం ఇళ్లలో, చక్కగా జీవించాలి, క్లారిటీగా ఉండాలి. ఏ పని చేసినా క్లారిటీగా ఉండాలి, ఏ మాట మాట్లాడినా. అప్పుడు భార్య, భర్త, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, యజమాని, పనుడు, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు అన్నింటిలోనూ రిలేషన్ బాగుంటుంది. క్లారిటీ ఉన్న చోట, అర్థమైన చోట రిలేషన్ పెరుగుద్ది, అర్థం కాని చోట రిలేషన్ పోద్ది. అంతే, ఏం లేదు అక్కడ. నువ్వు అర్థం కావట్లేదు అంతే. వాళ్ళకి అర్థం కాకపోవడానికి రెండు కారణాలు ఉంటాయి. ఏంటంటే ఒరిజినల్ గా నువ్వు మంచోడివి, మంచిదానివైనా నువ్వు చెప్పే తీరు సరిగ్గా లేదు, అప్పుడు కూడా అర్థం కాదు. లేదా పూర్తిగా ఎదుటోళ్ళు చెప్పింది వినే గుణం నీకు లేదు, అప్పుడు కూడా అర్థం కాదు, సగంగా అయిపోద్ది. ఇంకొకటి రెండవ రకం ఏంటంటే నువ్వు కావాలనే మోసపూరితంగా అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. అర్థం కాకూడదని, నువ్వు చేసినవన్నీ వాళ్ళకి తెలియకూడదని నువ్వే దాచేస్తున్నావు కొన్ని. అప్పుడు మన జీవితంలో కొన్ని దాసి కొన్ని బయట పెడుతున్నప్పుడు ఒక మనిషి అస్పష్టత అయిపోద్ది ఎదుటి వాళ్ళకి. వాళ్ళని మనం ఏం చేయలేం. వాళ్ళ ఇంట్లో భార్య అయినా, భర్త అయినా, తల్లిదండ్రులు, పిల్లలైనా మోసకారులు అనే పదమే వాళ్ళకి వాడాలి. కానీ ఎప్పుడు లైఫ్ బాగుంటుంది నీకైనా ఎదుటి వాళ్ళకైనా, అంటే నీకు, నీతో ఉన్న ఎవరికైనా, ప్రపంచంలో కుటుంబ సభ్యులే కదా ఎవరికైనా, అంటే క్లారిటీ. ఈ క్లారిటీ అనేదే మోక్షము. ఈ క్లారిటీగా జీవించేవాళ్ళు ఈజీగా మోక్షానికి వెళ్ళిపోతారు. అంటే మోక్షం అంటే ఏంటి? అల్టిమేట్ జ్ఞానము పీక్ స్థాయి. అంటే ఒక మనిషి ఎంత మ్యాక్సిమం జ్ఞానం ఉపయోగించవచ్చు అని సృష్టి పెట్టిందో అంత జ్ఞాని స్థాయిలో క్లారిటీ గలవాడు మాత్రమే జీవిస్తాడు. అతని ప్రతి మాటకి క్లారిటీ ఉంటుంది, అతని ప్రతి కథలకి క్లారిటీ ఉంటుంది, అతనైనా ఆమెనా. అతని ప్రతి ప్రవర్తన అందరికీ అర్థమవుతుంది. అసలు రహస్యాలు ఉండవు, దాపరికాలు ఉండవు, అర్థం కాకపోవడం అసలు ఉండదు. అందుకని ఇక్కడ రెండు మోసపూరితమైన వాళ్ళు దాసి మాట్లాడతారు, వాళ్ళు మనం ఏం చేయలేం. అందుకని ఘర్షణలు వస్తాయి, క్లారిటీ లేదు.
అసలు పూర్తిగా వినిపించుకునే వాళ్ళు సరిగ్గా చెప్పని వాళ్ళు ఇద్దరితోనూ ఘర్షణలు వస్తాయి. అప్పుడు ఎందుకని అక్కడ క్లారిటీ లేదు. అందుకని జీవితం క్లారిటీగా ఉందో లేదో చూసుకోండి. మీరు క్లారిటీగా ఉన్నారా లేదా, ఎదుటోళ్ళకి చక్కగా అర్థమవుతున్నారా లేదా, ఎదుటోళ్ళని మీరు చక్కగా అర్థం చేసుకుంటున్నారా లేదా. లేని చోట అపార్థాలు వస్తాయి, గొడవలు అవుతాయి, గోడలు అయితే విడిపోతారు. జరిగేది ఇంతే. సరే, ఈ కథలోకి వెళ్ళిపోదాం. పుల్లయ్య అక్కడ సుబ్రహ్మణ్యం గారిని పలకరించి తిరిగి వచ్చాడు. మళ్ళీ దానంగా వచ్చి సైకిల్ స్టాండ్ వేసి తాళం వేసేసి తలుపులు జాగ్రత్తగా మోత అవ్వకుండా తీసుకుని వెళ్ళి పడుకున్నాడు. కొంచెం ఈ పొద్దున ఏమైంది, అటు వెళ్ళొచ్చాడుగా, లేవటం కూడా లేట్ అయింది. లేట్ అయ్యేటప్పటికి తండ్రి ఏంటి ఇటు రోజు పొద్దున్నే లెగుస్తాడు కదా, లేవలేదు ఏంటంటే భార్య కూడా గుర్తు చేసింది, తండ్రికి కూడా గుర్తుంది. అది మనం సుబ్రహ్మణ్యానికి సుబ్రహ్మణ్యం దగ్గరికి పంపుదాం అనుకున్నాం పక్కూరు అని. ఆ పక్కూరు పేరే వేమవరం. ఈ సుబ్రహ్మణ్యం వేమవరంలో ఉన్నాడు. వేమవరం మనోడు రాత్రి వెళ్ళొచ్చి సుబ్రహ్మణ్యాన్ని పలకరించి వచ్చేసాడుగా, వచ్చి పడుకున్నాడు. తల్లి వెళ్ళి లేపింది, లేపాడిని పంపుదామంటే వెళ్ళి లేపింది. బద్ధకంగా ఒళ్ళు ఇరుచుకున్నాడు, లేటుగా పడుకున్నాడు పాపం. వేమవరం వెళ్ళి వచ్చాడుగా, సుబ్రహ్మణ్యం గారిని కలిసి వచ్చాడు మన పుల్లయ్య గారు. తల్లి లేపి, అరే తొందరగా రెడీ అవ్వు, నాన్న నిన్ను మన సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళరమ్మంటున్నాడు, నాన్న ఫ్రెండ్ ఉన్నాడు కదా వేమవరం, కొంచెం తొందరగా రెడీ అవ్వు అంది. ఆడు పెద్ద నవ్వు నవ్వాడు. నవ్వి ఏంట్రా అంది వాళ్ళమ్మ నవ్వుతుండే. మీరు నేను అమాయకుడిని అనుకుంటారు కదా, నేను ఆల్రెడీ సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి రాత్రి వెళ్ళాను, వచ్చేసాను, వచ్చి పడుకున్నాను, వేమవరం వెళ్ళొచ్చేసాను అన్నాడు. తల్లి అవాక్కైపోయింది. ఆమె అలా చూస్తూ ఉండిపోయింది, నోట మాట రాలేదు. అంటే మనోడు తెలివికి ఈ తగలయ్యాని లోపల అనుకుంది. కాసేపుకు తేరుకొని ఈడి పనులన్నీ ఇలాగే ఏడుస్తే అని బయటకు వచ్చింది గొనుక్కుంటా. ఆడికి అర్థం కాల తల్లి గొనుక్కుంటా పోతుంది ఏంటని. ఆమె తండ్రి దగ్గరికి వచ్చి అదిగో లేసాడు మీ కొడుకు ఏదో చూసుకుని ఆడ అలాగే సస్తాడు అనుకుంటా పోతుంది. వీడికి అర్థం కాల. తండ్రి ఎవరా లేసావు, ఎవరైనా ఇప్పుడు సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళాలి వేమవరం, తొందరగా రెడీ అవ్వు, రెడీ అయ్యాను కొంచెం తిని వెళ్ళేది రా ఒకసారి పని ఉందన్నాడు. అంటే వెళ్ళేటప్పుడు చెప్తాడు పని ఏంటో, ముందు రెడీ రా అన్నాడు ఆయన. మనోడు మళ్ళీ వాళ్ళ నాన్నతో కూడా ఇదే చెప్పాడు. కానీ కొంచెం చెప్పేసారి నవ్వల, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఏదో గొనుక్కుంటే వెళ్తాం, ఈడు ఇలాగే ఏడుస్తాడు అంటాం, కన్ఫ్యూజన్ అయ్యాడు. అందుకే నా నాన్న దగ్గర నవ్వాల, నవ్వితే నాకు వీపుతాడు కూడా వాళ్ళ నాన్న. ఇలా వెళ్ళొచ్చేసానని చెప్పాడు. వాళ్ళ నాన్న మళ్ళీ వాళ్ళ నాన్న షాకు తిన్నాడు. రోజు వీడు షాకు మీద షాకులు ఇస్తాడు మనకని. వాళ్ళ నాన్న అన్నాడు, రేటు రారా కూర్చోమన్నాడు. అక్కడ డైనింగ్ టేబుల్ ఉంది భోజనం చేసేది, వాళ్ళ నాన్న కూడా కూర్చున్నాడు. ఏంటి కూర్చోరా అన్నాడు. కూర్చున్నాడు. ఎందుకు వెళ్ళావురా అన్నాడు. అంటే నువ్వు రాత్రి అమ్మతో చెప్తుంటే ఎన్నాను భోజనం చేసేటప్పుడు పొద్దున్నే పుల్లయ్యని వేమవరం పంపాలి సుబ్రహ్మణ్యం దగ్గరికి అని చెప్తున్నా విన్నాను. అది అనిపోయి మీరు అందరూ నన్ను తెలివి తక్కువ అంటారు కదా నాన్న, అందుకని నేను తెలివిగా నేను నిరూపించుకుందామని నేను వెళ్ళొచ్చేసాను రాత్రి. కొన్ని వెళ్ళావు కదా, సుబ్రహ్మణ్యం ఏమన్నాడు రా అన్నాడు. అంటే సుబ్రహ్మణ్యం అసలు ఏమనలేదు, నేను వెళ్ళి సాల్పు కొట్టి సుబ్రహ్మణ్యానికి కనపడి నేను వచ్చానని మా నాన్నకి చెప్పు రేపు అని చెప్పి వచ్చాను అన్నాడు. అంటే సుబ్రహ్మణ్యం కొంచెం చెప్పేదైనా నువ్వు వినలేదా అన్నాడు. లేదు వినలేదు నాన్న అన్నాడు. ఒరే కొన్ని సుబ్రహ్మణ్యం చెప్పేదన్నా ఇనుంటే నేను సుబ్రహ్మణ్యం నీకు వస్తువు ఇచ్చేవాడు, అది తీసుకొచ్చేవాడు, ఆ వస్తువు తీసుకురావడానికి రా నేను నిన్ను పంపాల్సిందే. నాకు సంబంధించిన వస్తువు సుబ్రహ్మణ్యం దగ్గర ఉంది, వాళ్ళ ఇంట్లో అది తీసుకురావాలి ఇక్కడికి నువ్వు. అందుకని నేను అక్కడ పంపుదాం అనుకున్నా. నువ్వు వినేసి వెళ్ళి వచ్చానంటావు, అక్కడ సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడినవ్వకుండా వచ్చేసావు. నేను వచ్చి వెళ్ళానని మా నాన్నకి చెప్పంటే ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళినట్టు ఎందుకు వచ్చినట్టు అన్నాడు. మరి నువ్వు అది అమ్మతో చెప్పాలి కదా, చెప్పలేదు కదా అన్నాడు. నువ్వు పుల్లయ్యని పంపాలని నాకు పొద్దున్నే గుర్చే అన్నావు, పంపాలి అలాగే అన్నావు కదా, నేనే వేమవరం వెళ్ళి వచ్చాను, సుబ్రహ్మణ్యాన్ని కలిసి వచ్చాను, నేను వచ్చినట్టు నీకు చెప్పమన్నాను అన్నాడు. నాన్న ఎంత చెబుతున్నా అందులో విషయం అతనికి అర్థం అవట్లా. అదేంటి అసలు కారణం లేకుండా ఊరుకున్న సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి రావడం ఎందుకు అనే విషయం తెలియట్లేదు. వెళ్ళాను వచ్చాను అనేది అతని బ్రెయిన్ తీసుకుంటుంది. అంటే జ్ఞానము లేనిటువంటి శారీరక కర్మ మానసిక కర్మ ఇలాగే ఉంటుంది.
వాడి మనసులో బాధ కూడా పడుతున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఒరే పోనీ సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడినిచ్చి పలకరించి కాసేపు అక్కడ కూర్చుంటే వాడన్న విషయం చెప్పేవాడు. ఎందుకంటే వాడికి చెప్పాను నేను పంపుతానని, నీకు ఇచ్చి పంపమన్న వస్తువు. వాడిని మాట్లాడినవ్వలేదు, ఇక్కడ నువ్వు నన్ను అడగలేదు, అడిగితే కదరా చెబుతాను. నేను మీ అమ్మని ఊరికి గుర్తు చేయమన్నాను. ఇంకా ఆర్గ్యుమెంట్ పెరిగిపోయింది. ఆర్గ్యుమెంట్ ఇంక తారాస్థాయికి వెళ్తుంది, పెరిగిపోతుంది. నువ్వంతే చెప్పావుగా అంటాడు. ఎందుకని ఆడికి అర్థం కావట్లే పాపం. ఇంకా వాళ్ళ నాన్న ఏం చేయాలి, తలబట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చింది, ఇది రోజు ఉండే సొదగే వదిలేయండి, అసలు ఆడికి ఎందుకు, మీరు వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి. వాడు నేను ఇంత కష్టపడి ఇంత చేసి నన్ను ఎవరు అర్థం చేసుకోరేంటి అని ఆడు మనస్తాపానికి లోనయ్యాడు. మన ఇళ్లలో గొడవలన్నీ అలాగే ఉంటాయి, క్లారిటీ లేకపోతే. మీరు కావాలని మోసం చేస్తున్నప్పుడు ఇలాగే ఉంటాయి. కానీ క్లారిటీ లేకుండా ఒకళ్ళ మోసం బుద్ధి లేదు మీ దగ్గర, కానీ క్లారిటీ లేకపోతే ఇలాగే ఉంటాయి. ఎప్పుడూ జీవితంలో గుర్తుపెట్టుకోండి, అసలు భాష అనేది కనుగొనబడిందే భావ వ్యక్తీకరణకి. ఎన్ని భాషలు కనుక్కున్నారు. మీరు ఎదుట వాళ్లతో క్లారిటీగా ఉంటున్నారా లేదా అంటే ఏంటి, మీకు క్లారిటీ ఉండటం కాదు, మీ లోపల మీ ప్రవర్తన, మీ మాట, మీ ఉద్దేశం, మీ భావం ఎదుట వాళ్ళకి అర్థమైందా? ఎంత స్పష్టంగా అంటే మీకు అర్థమైనంత స్పష్టంగా వాళ్ళకి అర్థం అవ్వాలి. క్లారిటీ అంటే అది అంటే ఒక తెల్ల కాగితం అందరికీ తెల్లగానే కనబడుతుంది, ఒక నల్ల రంగు అందరికీ నల్లగానే కనబడుతుంది, ఒక చెట్టు అందరికీ చెట్టులాగానే కనబడుతుంది, ఒక మనిషి అందరికీ మనిషిలానే కనబడతాడు. ఎరుపు ఎరుపులాగానే ఉంటుంది, నలుపు నలుపులాగానే ఉంటుంది, తెలుపు తెలుపులాగానే ఉంటుంది. అలాగే అంత స్పష్టంగా నీ భావం ఎలా నీకు అర్థమైందో వాళ్ళకి అలాగే అర్థం అవ్వాలి. అలా నువ్వు భావ వ్యక్తీకరణ చేస్తున్నావు మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ, అది క్లారిటీ. ఇప్పుడు దేవుడిని నమ్ముతున్నాను, నమ్ముతాం అంటే ఏంటి, సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళి వచ్చినట్టు పొల్లయ్య ఆమరం లాగా ఉంది. దేవుడు తెలుసా నీకు, దేవుడు కనపడ్డాడా నీకు, దేవుడు మాట్లాడాడా? జ్ఞానము లేనటువంటి కర్మభక్తి యోగాలు నమ్మకాలు ఇలాగే ఉంటాయి. జాగ్రత్తగా తెలుసుకుంది. అవన్నీ నేను ఎవరిని విమర్శించట్లా. అందుకని ఆ కనపడని దేవుణ్ణి పెట్టుకొని, ఆ కనపడని దేవుడికి ఓ లోకం పెట్టేసుకొని, మా దేవుడు ఇదంతా సృష్టించాడు, ఆ లోకానికి వెళ్ళిపోతామని ఆధారత లేని, నిరూపణ లేని, కనీసం తార్కిక జ్ఞానానికి కూడా తర్కబద్ధంగా కూడా అవుననిపించినటువంటి బిలీఫ్ సిస్టమ్స్ అయ్యి, తర్కబద్ధంగా కూడా కనీసం నిజమనిపించవు. అటువంటి వాటిని తయారు చేసుకుని మూర్ఖత్వంతో, మూఢత్వంతో తాళ్లని, తాయెత్తులని, రంగురాళ్ళని, వంగరాళ్ళని, పేర్లు అక్షరాల మార్పులని, ఇలా రకరకాల పిచ్చి చేష్టలు చేసుకుంటూ దేన్ని పెడితే దాన్ని నమ్ముతూ మూర్ఖత్వంతో, మూఢత్వంతో జీవించే వాళ్ళందరూ పుల్లయ్య వేమవరం కథకి సూటబుల్గా ఉంటారు. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అయితే ఇప్పుడు అలాంటిదే దానే ఖానే వాలా కా నామ్ లిఖా హోతా అంటే ఇక్కడ ప్రశ్న తప్పని కాదు, అన్నిటి మీద మన పేరు రాసి ఉంటుందంటే మన పేర్లు ఉంటాయి అక్కడ చెక్కితే, దేని మీద ఉంటుందా? ఒక బట్టల షాప్కి వెళ్ళాం, కొనుక్కుంటే అది మనది అవుద్ది, కొనుక్కోపోతే ఎవరు కొనుక్కుంటే వాళ్ళది అవుద్ది. ఇప్పుడు దాని మీద పేరు రాసిందా? ఇప్పుడు బియ్యం కొనుక్కోవడానికి వెళ్తాం, కొనుక్కుంటే ఆ బియ్యం మనం అవుతాయి, కొనుక్కోపోతే ఎవరు అవుతాయి, ఎవరు కొనుక్కుంటే వాళ్ళే అవుతాయి. అంటే ఇప్పుడు అక్కడ ఎక్కడైనా పేర్లు ఉన్నాయా? ఏ వస్తువుకైనా మీరు చూడండి, ప్రయత్నించి దాన్ని తెచ్చుకుంటే దాని మూల్యం చెల్లించి అది మందవుద్ది. ఇప్పుడు జీవితంలోకి వచ్చే భార్య అయినా భర్త అయినా కూడా అంతే, మనం ప్రయత్నించి తెచ్చుకుంటే భార్య అవుద్ది, లేకపోతే ఎవరు తీసుకెళ్తే వాళ్ళకి భార్య అవుద్ది. మనం ప్రయత్నించి తెచ్చుకుంటే భర్త అవుతాడు, లేదా ఎవరు తీసుకెళ్తే వాళ్ళకి భర్త అవుతాడు. ఏదైనా అంతే. మరి దానే ఖానే వాలా కా నామ్ లిఖా హోతా అంటే ఏంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇంత జ్ఞానము వికసించినటువంటి, ఇంత సైన్స్ డెవలప్ అవునటువంటి, చదువు సంఖ్యలు లేనటువంటి వాళ్ళకి కూడా జ్ఞానం లోపల పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్పిన అర్థం ఏంటంటే, తినే ప్రతి గింజ మీద, ఎందుకని మనం తినేదాంతో మొదలయ్యాం, పంచభూతాలు వదిలేసాం, పీల్చే గాలి వదిలేసాం, నీరు వదిలేసాం, భూమి వదిలేసాం, ఆకాశం వదిలేసాం, సూర్యుడిని వదిలేసాం. ఎందుకని ఫ్రీగా అయ్యాన్ని. గింజని ఎందుకన్నాం? తినే ప్రతి మెతుకు, తినే ప్రతి గింజని ఎందుకన్నామంటే అక్కడి నుంచి కష్టపడి సంపాదించుకోవాలి. ఆ ఎక్కడ పడాలో ఉచితాలను వదిలేసి కష్టాలను ఎక్కడ కష్టపడి సంపాదించి తన ప్రయత్నంతో ఎక్కడ తెచ్చుకోవాలో దాని మీద చెప్పారు.
ఏమని? ఒక్కోసారి మనం తెచ్చుకున్నది కూడా మనకు దొరకకుండా పోద్ది. ఇప్పుడు మనం సంపాదించి ఇంట్లో పెట్టుకున్నాం, దొంగలు ఎత్తుకుపోయారు, మనం అనుభవించడానికి కుదరలా. అలా మనం ప్రయత్నించి తెచ్చుకుని పోతా ఉంటాయి కొన్ని. అది కర్మ సిద్ధాంతం. మనం ఎంత ప్రయత్నించినా దొరకవు కొన్ని. కొన్ని మనం ప్రయత్నించకుండానే దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరో ఉన్నారు, ఏదో హాస్పిటల్లో ఉన్నాం, లేదా మన బంధువులు ఎవరో మన ఇంటికి చూడటానికి వచ్చారు. వచ్చేటప్పుడు చక్కగా మనకు నచ్చిన సీట్లు పట్టుకొచ్చారు. మనం ప్రయత్నించాలా, వాళ్ళు తెచ్చేశారు. అంటే ప్రయత్నం లేకుండా దొరికే ఉన్నాయి, ప్రయత్నిస్తే దొరికే ఉన్నాయి, ప్రయత్నించి అనుభవించే లోపల పోగొట్టుకునే ఉన్నాయి. ఇలా సృష్టిలో అనేక రకాలు జరుగుతూ ఉంటాయి. అందుకని ప్రయత్నించి దాన్ని తిందాము అనుకుని లోపల అది పోయింది. అలా అనేక వస్తువులు అనుభవానికి అందకుండా పోతా ఉంటాయి. అలాగే జీవితంలో కూడా మనం ఏదో వివాహాలు చేసుకుంటాం, లేదా ఏదో మనుషులు వస్తారు మనోళ్ళు అనుకుంటాం, హఠాత్తుగా కొంతమంది జబ్బులు చేసి మరణిస్తారు, లేదా ఉపయోగకరంగా లేకుండా జీవితాంతం వాళ్ళకే మనం సేవలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి అనేక స్థితులను చూసి అప్పుడు అన్నారనమాట. అంటే ఉదాహరణగా చెప్పారు కర్మ సిద్ధాంతపు విషయాన్ని. అసలు ఆ మెతుకు మన లోపలికి వెళ్ళాలంటే దాని మీద మన పేరు రాసి ఉండాలి. ప్రతి మెతుకు మీద, ప్రతి గింజ మీద వాడి పేరు రాసి ఉంటే తప్ప వాడు అనుభవించలేడు. ఇంటికి తెచ్చుకున్నా అనుభవించలేడు. దొంగలెత్తుకుపోవచ్చు, లేదా అనుభవించడానికి తెచ్చుకొని మనమే దాన్ని అనుభవించలేక వస్తువుని వదిలేసి మనం పడిపోవచ్చు, అనారోగ్యం రావచ్చు, అది తినకూడదని చెప్పచ్చు, లేదా అనుభవించకూడదని చెప్పచ్చు, లేదా చచ్చిపోవచ్చు. కోటాను కోట్లు పోగేస్తారు, వేల కోట్లు నిరంతరం సంపాదిస్తూనే ఉంటారు. ఆపరు, ఏం చేస్తారు? భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ సంపదలు అనుభవించడానికి ఆ సంపదల మీద ఎవరి పేరు రాస్తుంది? వాళ్ళ వారసుల పేరు రాస్తుంది. ఇప్పుడు ఈ వారసులు కొన్ని చోట్ల అద్భుతాలుగా ఉంటాయి. మొత్తం ఫ్యామిలీ నాకు తెలిసి ఒక ఫ్యామిలీ కారు యాక్సిడెంట్లో చచ్చిపోయారు వాళ్ళ వారసులతో సహా. వాళ్ళ ఆస్తులన్నీ సంబంధం లేని వాళ్ళ నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళినాయి. ఆ తమ్ముళ్ళకో అన్నదమ్ములకో వాళ్ళకి వెళ్ళినాయి. వాళ్ళ సొంత పిల్లలు చచ్చిపోయారు. అలా కూడా జరుగుతుంటాయి. విచిత్రంగా ఉంటుంది అన్నమాట సృష్టి నడకలో. అయితే ఇదంతా ఒక సిస్టమేటిక్ కర్మ సిద్ధాంతం ఉంది. కానీ అంత అర్థం చేసుకోలేడు మనిషి, అంత వివరించలేడు. అందుకని సింపుల్ గా చెప్పేశాడు. తినే ప్రతి గింజ మీద మనిషి పేరు రాసి ఉంటే తప్ప అడు దాన్ని తినలేడు అనేది. గింజనే కాదు, ప్రతిదీ. ఓ భర్త నీకు మంచి భర్త దొరుకుతాడా, మంచి భార్య దొరుకుతుందో తెలియదు. వచ్చి పీడించుకు తింటుంది అనుకో, అంటే మనగా భార్య యోగం లేదు, ఆ భర్త యోగం లేదు, ఆనందపడేది లేదు, అనుభవం తెచ్చుకున్నాం అందరిలానే. కానీ పీడించుకు తింటున్నాడు ఆ భర్త, పీడించుకు తింటున్నాడు ఆ తండ్రి, పీడించుకు తింటుంది ఆ తల్లి, పీడించుకు తింటున్నారు ఈ పిల్లలు, పీడించుకు తింటున్నారు ఆ బంధువులు. అందరికీ అలా జరగదు, కానీ కొందరికి జరుగుతూ ఉంటుంది. కొందరికి చాలా మేలుగా ఉంటారు, కొందరికి చాలా హానిగా ఉంటారు. అలా వస్తువులు, మనుషులు, ఉపయోగాలు అన్ని అనుభవాలేగా. ఇవన్నీ గమనించి అయ్యో అంత చక్కటి భార్యను తెచ్చుకున్నాను, అంత భర్తను తెచ్చుకున్నాను, నా జీవితం తెచ్చుకోవడంతోనే నరకం అయిపోయింది, ఎంతకు ముందే బాగున్నానే, మిగిలిన వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారు, వాళ్ళ భార్య ఎంత సహకరిస్తుంది, వాళ్ళ భర్త ఎంత అన్యోన్యంగా వాళ్ళిద్దరు కాపురం చేసుకుంటున్నారు, నా జీవితం ఏంటి ఎలా అయిపోయింది. అంటే అలా ఎన్నో ఉంటాయి, అనుభవాలకు రావు. మనం సంపాదించిందే మనం తినడానికి ఉండదు. ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉన్నారు, డబ్బులు ఉంటే సంపాదిస్తారు, సీట్లు తినకూడదంటారు, వాళ్ళు తిండి ఎక్కువ తినకూడదు. బీపీ ఉంది, వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, అన్నీ ఉంటాయి. వాళ్ళు కారాలు గీరాలు ఎక్కువ తినకూడదు, రోజు ఎక్సర్సైజ్ చేయాలి. అలా అనేక విషయాలను గమనించారు. కానీ ఇదంతా కర్మ సిద్ధాంతానికి లోబడి ఉంది. అప్పుడు అన్నారనమాట, నువ్వు ఎంత ప్రయత్నించినా అది అనుభవానికి రావాలంటే నీకు రాసి పెట్టి ఉండాలి అని. రాసి పెట్టి ఉండటం అనేది అద్భుతం కాదు, మహిమ కాదు, మాయ కాదు. నీ కర్మ నువ్వు సరిగ్గా చేయలేదు. తప్పుడు కర్మలు చేసినప్పుడు మన నోటుగాడిది కూడా ఎగిరిపోద్ది. దానికి చెప్పారనమాట. అంటే తిండి కాడి నుంచి మన ప్రయత్నం మొదలు కనుక, అక్కడి నుంచి మొదలై మిగిలిన అన్ని అనుభవాలు కనుక, ఇంకా ముందు తిండి కనుక మనిషి లెక్కలో ఉండి ముందు తిండి ప్రయత్నం దానికేగా. పంచభూతాలతో వదిలేసాడని చెప్పాక ఫ్రీని. అందుకని ప్రతి మెతుకు మీద, ప్రతి గింజ మీద నీ పేరు రాసి ఉంటది, ఉంటే తప్ప నువ్వు నీ పేరు రాసి లేదు, నువ్వు ఇంటికి తెచ్చుకున్నా నువ్వు దాన్ని తినలేవు అని ఒక అర్థవంతమైనటువంటి, ఎంతో విశేషమైనటువంటి కర్మ సిద్ధాంతపు జ్ఞానాన్ని, మానవ జీవన జ్ఞానాన్ని ఒక్క లైన్లో చెప్పారు. దాని నుంచి ఇంక ముందుకెళ్ళచ్చు. అయితే ఇది
విజ్ఞానం అధికంగా ఉన్నవాళ్ళు దీన్ని పెద్ద ఉపన్యాసంలో చెబుతారు. ఒక వాడుక భాషలో సామాన్యంగా ఉపన్యాసాలు కాకుండా సింగిల్ లైన్లో చెప్పేశారు. ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, వేద వాక్యాలు ఉంటాయి. కొన్ని ఒక సింగిల్ సెంటెన్స్ లో ఉంటాయి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, తత్వమసి, ఇలా కొన్ని వాక్యం అంతే, ఒక చిన్న పదం. అలా ఒక చిన్న పదం రూపంలో వాడుక భాషలో చెప్పారు. తినే ప్రతి గింజ మీద, ప్రతి మెతుకు మీద నీ పేరు రాసి ఉండాలి. రాసి ఉంటది. ఉన్నదే నువ్వు అనుభవించగలుగుతావు, రాసి లేని నువ్వు అనుభవించలేవు. అంటే ఇందులో మొత్తం సృష్టి సత్యం ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది, మానవ జీవిత సత్యం ఉంది. దీన్ని విశ్లేషించుకుంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ ఉద్దేశం అది. వేదవాక్యాలు ఎలా వాక్యమే ఒక సంపూర్ణతను చెప్పేస్తుందో, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అంటే ఏంటి? జ్ఞానమే బ్రహ్మము. బ్రహ్మం అనేది వేరే ఏమి లేదు. ఏ జ్ఞానం? ప్రజ్ఞానం. సామాన్య జ్ఞానం కాదు, విశేషమైన జ్ఞానం. ఆ విశేషమైన జ్ఞానమే ప్రపంచంలో ఇన్ని ఆవిష్కరణలు. ఆ విశేషమైన జ్ఞానమే అనంత ఆత్మశక్తి ఎరుక, బ్రహ్మము అని వాళ్ళకి పేరు పెట్టారు ఋషులు, మునులు, యోగులు. ఆ విశేషమైన జ్ఞానం కోసమే మనం ఈ ఆధ్యాత్మిక శీర్షికలు, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటూ, ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటూ, ఆధ్యాత్మిక విద్యాలయము అన్న పేరుతో ఈ ఆధ్యాత్మిక శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఆ విశేష జ్ఞానం కోసమే. చక్కగా అర్థం చేసుకోండి. రోజు పాఠ్యాంశాల కింద చెప్పుకుందాం. మనం విద్యార్థులం. విద్యార్థి అంటే ఏంటి? విద్యను అర్థించేవాడు, అంటే కోరుకునేవాడు, కావాలని అర్థించేవాడు. అలా విద్యను గ్రహిస్తూ జ్ఞానాన్ని, విశేష జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఆ విశేష జ్ఞానం ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. ఎవరైనా ఈ ఆధ్యాత్మిక విద్యాలయం, ఆత్మజ్ఞాన చదువు అనేటువంటి, ఈ ఆధ్యాత్మిక చదువు అనేటువంటి విషయాలను, అంటే నా భావాలను సంపూర్ణంగా తెలుసుకోవాలి అంటే ఈ పేర్లతో పిలుస్తున్నాను కనుక ఆధ్యాత్మిక విద్యాలయం అని, ఆత్మజ్ఞాన చదువు అని, ఆధ్యాత్మిక చదువు అని. ఆధ్యాత్మిక విద్యాలయము అని ఒక శీర్షిక చేశాను. డివైన్ ప్లానెట్ ఛానల్లో 1920వ శీర్షికది. అదే మన ఛానల్ రెండోది ఇంకోటి ఉంది, ఆధ్యాత్మిక చదువు అనే ఛానల్. అందులో 140వ శీర్షిక. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ శీర్షిక కూడా వినండి. అసలు ఆధ్యాత్మిక విద్యాలయం అన్న భావన ఏంటో మీకు అర్థమవుతుంది. అలా విని ఆ శీర్షిక, ఇప్పుడు వింటున్న శీర్షిక విన్నవాళ్ళు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. చక్కగా కాస్త మంచిని నేర్చుకుంటూ రోజు విశేష జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని చేసుకుందాం. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి వీలైనంత వరకు నాకు తెలిస్తే సమాధానం చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అయితే ప్రశ్నలు, సందేహాలు ఎవరు అడగాలి అంటే, ఈ విధానం నచ్చి, నా భాష అర్థమయ్యి, నా మాట తీరు అర్థమయ్యి, ఈ భావాలు మీకు క్లారిటీగా స్పష్టంగా అర్థమవుతుంటే, అలా అర్థమవుతున్నది మేము మాలో చెడు పోగొట్టుకొని మంచికి ప్రయత్నించుకుంటున్నాము, మేము మంచి వాళ్ళం అవుదాం అనుకుంటున్నాము, చెడును వదిలివేద్దాం అనుకుంటున్న వాళ్ళు మాత్రమే సందేహాలు, ప్రశ్నలు ఉంటే అడగండి. ఆచరణలో సందేహాలు వస్తాయి, ఆచరణలో ప్రశ్నలు వస్తాయి. మిగిలిన వాళ్ళు దయించి అడగండి. ఇక నచ్చని వాళ్ళు, మెచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, అయ్యా నేను సామాన్యుణ్ణి, అమ్మ నేను సామాన్యుణ్ణి, మీరు మీకు నచ్చిన మార్గాల్లో హాయిగా సాగిపోండి, వినకండి, అసలు నా గురించి పట్టించుకోకండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.